श्रेष्ठं मनुमपि शचीपुत्रमत्र स्वरूपं रूपं तस्याग्रजं मुरुपुरीं माधुरीं गोष्ठवाटी राधाकुण्डं गिरिवरमहो राधिका माधवस्यां प्राप्तो यस्य प्रथितकृपया श्रीगुरुं तं नतोऽस्मि। येयं सदा परिभवग्नमभीष्टदोहं तीर्थास्पदं शिवविरिञ्चि नुतं शरण्यं भृत्यार्तिहं प्रणतपालभवाब्धिपूतं वन्दे महापुरुषते चरणारविन्द। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नमो मावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणसिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। శ్రీమద్ భాగవతం ఈరోజు 4వ రోజు. ఇప్పటి వరకు కూడా మనము మహాత్మ్యము, అలాగే ప్రథమ స్కందము, కుంతి స్తుతి నిన్న ఆరంభించాము. అలాగే పరీక్షిత్ మహారాజు యొక్క జన్మ, అలాగే పరీక్షిత్ మహారాజు కలిగిన శాపము, తర్వాత సుఖదేవ గోస్వామి ఆగమనము, ఈ విషయాల గురించి మనం ఇప్పటి వరకు చెప్పుకున్నామండి. ఇక తృతీయ స్కందము, చతుర్థ స్కందం ఈ విధంగా ముందుకెళ్తాం. ఒకసారి కుంతి స్తుతిలో ఆ ఒక్క శ్లోకం మనం ఒకసారి చెప్పుకొని మనం ఆరంభిద్దాం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలే అస్మిన్ సన్నిధం కురు.
గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధం కురు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధం కురు. మనము ద్వితీయ స్కందంలో ప్రవేశించాము నిన్న. ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు రెండు ప్రశ్నలు వేశారు. మొట్టమొదటి ప్రశ్న, మానవ శరీరం తీసుకున్న వ్యక్తి యొక్క కర్తవ్యం ఏంటి? ప్రత్యేకంగా మరణాశీలుడైన వ్యక్తి అంటే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పరీక్షిత్ మహారాజ్ భాగ్యవంతుడు. ఆయనకి ముందుగానే సమాచారం తెలిసింది 7 రోజుల్లో చనిపోతారని. కానీ మనకు సమాచారం ఎవరు ఇవ్వలేదు. 7 రోజులు కావచ్చు, 7 నిమిషాలు కావచ్చు, 7 సెకండ్లు కూడా కావచ్చు, ఎవరికి తెలుసు. భాగ్యవంతుడు పరీక్షిత్ మహారాజ్. ఎందుకంటే ఉత్తర గర్భంలో ఉన్నప్పుడే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే భగవంతుడిని దర్శించాడు. ఇక ఆయనకి భగవత్ ప్రాప్తి సందేహం లేదు. అయినా మన కోసము ఒక శాపం మాధ్యమం అయింది. నిజానికి ఆయనకి శాపమేమి ప్రభావం చూపించలేదు. శ్రీమద్ భాగవతం ప్రకటన కావాలి, ఎవరొకరు వినాలి. ఎవరొకరు ఎందుకు వింటారు? భగవద్భక్తుడే వినాలి. ఆ భగవద్భక్తుడు ఎవరు? పరీక్షిత్ మహారాజ్. అందుకే భగవంతుడు యొక్క ఈ పథకాలు ఇవన్నీ కూడా, చెప్పేది ఎవరు, వినేది ఎవరు, ఇవన్నీ కూడా ముందుగానే భగవంతుడు ప్లాన్స్ అన్నమాట. ఇక్కడ ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు ఈ విధంగా 2 ప్రశ్నలు వేస్తే సుఖదేవ గోస్వామి అన్నారు, స్వామి మీరు 7 రోజుల్లో తక్షకుడు వచ్చి మిమ్మల్ని కాటు వేస్తారని అంటున్నారు. పూర్వము కట్వాంగుడు అనే మహారాజు ఒక ముహూర్త కాలంలోనే భగవంతుని దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకా 7 రోజులు అంటే చాలా ఎక్కువ. 7 రోజులు అంటే చాలా ఎక్కువ. ఒక ముహూర్త కాలంలో 48 నిమిషాల్లో ఆయన భగవంతుని చేరారు. 7 రోజులు అంటే చాలా ఎక్కువ. కనుక భాగవతం సప్తాహం మేము చెప్తాము, వీరు వింటారు. ఈ విధంగా మీకు మాకు ఇద్దరికి కూడా మంగళము అని సుఖదేవ గోస్వామి అన్నారు. తర్వాత సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ ప్రశ్న వేశారు, స్వామి భగవంతుని యొక్క స్థూల రూపం ఏంటి? భగవంతుని యొక్క సూక్ష్మ రూపం ఏంటి? భగవంతుని యొక్క స్థూల రూపం మనం చూస్తూ కంటికి కనిపించేదంతా కూడా స్థూల రూపం, విరాట్ రూపం. సముద్రాలు, నదులు, పెద్ద పెద్ద పర్వతాలు ఇవన్నీ కూడా భగవంతుని యొక్క స్వరూపమే. పెద్ద సముద్రాన్ని చూశారు, భగవంతుని స్వరూపంగా మీరు ప్రణామం చేశారు. నదులు చూశారు, భగవంతుని స్వరూపంగా ప్రణామం చేశారు. పెద్ద పర్వతాలు చూశారు, పెద్ద అడవులు చూశారు, పెద్ద కోనేరులు, వాటర్ ఫాలింగ్స్, ఇవన్నీ ఎక్కడ ఏం చూసినా కూడా భగవంతుని స్వరూపంగా ప్రణామం చేద్దాము. ఎందుకంటే భగవంతుని యొక్క స్థూల రూపం ఇది. కంటికి కనిపించేదంతా కూడా స్థూల రూపం. పెద్ద పెద్ద వృక్షాలు భగవంతుని యొక్క రోమాలు, విరాట్ స్వరూపం యొక్క రోమాలు, ఆయన శరీరానికి ఉన్న రోమాలే పెద్ద పెద్ద వృక్షాలు. పెద్ద పెద్ద పర్వతాలు, కొండలు భగవంతుని యొక్క శరీరం లోపల ఉన్న ఎముకలు. ఈ విధంగా స్థూల రూపం ఇదంతా కూడా. మరి సూక్ష్మ రూపం ఏంటి? సూక్ష్మ రూపం ప్రతి వారి హృదయంలో పరమాత్మ రూపంలో, చతుర్భుజ రూపంలో, అంగుష్ట పరిమాణంలో నిత్య నివాసం ఉంటారు. ప్రతి క్షణం మన వెంటే ఉంటారు స్వామి. కానీ దుర్భాగ్యం వల్ల మనకు మనం తెలుసుకోలేకపోతున్నాం. స్వామి ఎప్పుడు కూడా ఏ జీవిని కూడా వదలరండి. చూడండి ఎంత దైర్యం మాట. నరకం వెళ్ళినా కూడా జీవి ఆయనతో కూడా వెళ్తారు స్వామి. ప్రతి క్షణం చూడండి, వేదాలు చెప్తున్నాయి, ఒక వృక్షం మీద 2 పక్షులు ఉన్నాయి. ఒక పక్షి ఏం చేస్తుంది? ఆ వృక్షంలో ఉన్న పండుని భక్షిస్తుంది, తింటుంది. ఇంకొక పక్షి కేవలం చూస్తుంది అంతే, పాపం అది తినడం లేదు. ఒక వృక్షం మీద 2 పక్షులు. మరి తినే పక్షి ఎవరు? మనము. వృక్షం మీద ఉన్న పండుని భక్షిస్తున్నాం మనం.
పాపము ఇంకో పక్షి చూస్తుంది. మరి ఈ భక్షిస్తున్న పక్షిని ఏం చూస్తుంది? అది ఏం పరిశీలిస్తుంది? భక్షిస్తున్న పక్షి భక్షించడం మాని నా వైపు ఒకసారి చూస్తే ఇద్దరం కలిసి వెళ్ళిపోవచ్చు. సరే, ఆ పక్షి చెప్పొచ్చు కదా, పండునేం తింటావు, నా వైపు చూడు, ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం, మనం ఇద్దరం కలిసి వచ్చాం కదా. మరి ఈ వృక్షం మీద పండు మీద ఆశతోటి నువ్వు ఇక్కడ దిగావు, నీతో పాటు నేను దిగాను. కానీ నాకు పండు మీద ఆశ లేదు, నీకు ఆశ ఉంది. సరే, నువ్వు తింటున్నావు, మరి ఆ పక్షి చెప్పొచ్చు కదా, ఇద్దరం కలిసి వచ్చాము, నువ్వు పండు తింటున్నావేంటి, ఎంత తింటావేంటి, సరే ఇద్దరం కలిసి వెళ్దాం అని చెప్పొచ్చు కదా. పక్షి చూస్తుంది, ఏ క్షణం వీడు పండు తినడం మానేస్తాడో ఆ క్షణం చెప్దామని చూస్తుంది. మరి వీడు మానేది లేదు, ఆయన చెప్పేది లేదు. విషయం ఒకవేళ మనం అనుకోవచ్చు, స్వామి మీరే చెప్పొచ్చు కదా, పండు తినడం మానేసేయండి, మన ఇద్దరం కలిసి వెళ్దాం. రేపొద్దున వీడే చెప్తాడు, నేను చక్కగా పండు తింటున్నాను, మీరు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసి రారా అని చెప్పి తీసుకొచ్చారు, ఇక్కడ ఏముంది ఏంటి అని రేపొద్దున జీవుడే అంటారు. ఈ మాట నాకెందుకు? మళ్ళీ ఎప్పటి వరకు నువ్వు చెప్పబో, నాకు పండు అక్కర్లేదు, చెట్టు అక్కర్లేదు, నీతో పాటు ఎగురుతూ ఆనందంగా ఆహ్లాదంగా బయలుదేరుతూ మనం అటు ఇటు తిరుగుదాం ఇద్దరం కలిసి అని ఎప్పటి వరకు జీవుడు చెప్పడో అప్పటి వరకు స్వామి ఇలాగే చూస్తూ ఉంటారు. సాక్షి రూపం చేస్తున్న కర్మలన్నింటినీ లెక్క పెట్టుకుంటూ ఉంటారు. అది ఆయన చేసే పని. ఫలితం ఇస్తారు, ఎలాంటి కర్మ చేస్తే అలాంటి ఫలితం ఇస్తారు. ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తారు, ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇస్తారు. ప్రారంభం అందరికీ ఉంది. 3 రకాల కర్మలంటే ప్రస్తుతం మనం చేస్తున్నాం కర్మ అంటే పూర్వం ఏదో కర్మ చేసుకుంటాం, మంచి చెడు 2 చేసుకుంటాం. ప్రతి జీవుడికి పాపం పుణ్యం 2 ఉంటాయండి. పుణ్యము ఒక్కొక్కరికి పుణ్యం అధికం ఉండొచ్చు, ఒక్కొక్కరికి పాపం కూడా అధికంగా ఉండవచ్చు. కానీ జీవుడు జన్మ తీసుకున్న ప్రతి వ్యక్తి పాపం పుణ్యం 2 ఉంటాయి. సంచిత కర్మ, ఇంకోటి ప్రారబ్ధ కర్మ, ఇంకోటి బీజ రూపంలో ఉంది, అంకురిస్తుంది. 3 రకాల కర్మ. ప్రస్తుతం మనము అనుభవించే కష్టం కానీ సుఖం కానీ లాభం కానీ నష్టం అంతా కూడా ప్రారబ్ధం. అంటే ఇంతకుముందు చేశాము, దాని ఫలితమే అనుభవిస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం. ఒక్కోసారి చూడండి, భక్తులు అడుగుతారు, స్వామి ఇంతకుముందు భజన సంధ్య ఏం చేసేవాళ్ళం కాదు, సుఖంగా ఉన్నాం, ఇప్పుడు హరినామం చేయడము, ఇప్పుడు భజన సాధన చేస్తుంటే అన్ని కష్టాలు, భీమవరంలో ఉన్న కష్టాలన్నీ మాకే వస్తున్నాయి. మరి భజన ఇప్పుడు చేస్తున్నారు, ఈ ఫలితం మీకు తప్పక లభిస్తుంది. కానీ స్వామి అనుకుంటున్నారు, మీరు భజన చేయడం మొదలు పెడుతున్నారు అంటే నా దగ్గరికి రావడానికి మొదలు పెడుతున్నారు. మరి నా దగ్గరికి రావడానికి మొదలు పెడుతున్నారంటే మరి రప్పించే బాధ్యత కూడా నాదే కదా, తొందరగా మీరు ప్రారంభం నష్టం చేసేద్దాం అని అనుకుంటున్నారు స్వామి. సర్వసాధారణంగా బయట జనాలు అనుకుంటారు, అదే భక్తులయ్యారు, ఎన్ని కష్టాలు వీళ్ళకి చూడండి, మేము అసలు ఉదయం 10 గంటలకు 11 గంటలకు లేస్తాం, ఎంత చక్కగా మరి జీవితం ఎంజాయ్ చేస్తున్నాం అని వాళ్ళు అనుకుంటారు. ఇది పొరపాటు. వారికి క్షయం అవుతుంది చూడండి, పుణ్యం క్షయం అవుతుంది, మనకు పాపం క్షయం అవుతుంది. ఇది తేడా. ప్రారబ్ధం క్షయం అవుతుంది భక్తులు. మరి అభక్తులకి త్వరగా వాడు ఇంతకుముందు చేసుకున్న పుణ్యం ఇప్పుడు ప్రస్తుతం అంత పాపం పెరుగుతుంది, కానీ ఇంతకుముందు చేసుకున్న కొద్ది గొప్ప పుణ్యం ఉంది, అది క్షయం అయిపోతే వాడికి వెంటనే నరకానికి ఆగమని విషయం అన్నమాట. భక్తుల్ని ఎప్పుడు కూడా భగవంతుడు త్వరగా తన దగ్గరికి రప్పించాలనుకుంటున్నాడు. త్వరగా రప్పించాలంటే వాడి ప్రారంభం నష్టం కావాలి కదా, నష్టం కావడానికి త్వరగా ప్రారంభం నష్టం. కానీ అభక్తులకి అలా కాదు విషయం. చూడండి, ప్రస్తుతం మనము అనుభవించే కష్ట సుఖాలని కూడా ప్రారంభం. ఇంతకుముందు చేశాము, మంచి చెడు చేశాను, అది అనుభవిస్తున్నాం, దీన్ని ప్రారంభం అంటారు. ఇంతకుముందు చేశాము, ఇంకా ప్రారంభంలో లిస్టులోకి రాలేదు, దాన్ని సంచిత కర్మ అంటారు. క్రియమయం అంటే ప్రస్తుతం చేసేది, అంటే భవిష్యత్తులో వస్తుంది. అర్థమవుతుందండి? 3 రకాల కర్మలు.
ప్రస్తుతం మనం అనుభవించే కష్టాలు కానీ, సుఖాలు కానీ, లాభాలు కానీ, అవమానం కానీ, సన్మానం కానీ ప్రతిదీ ప్రారంధం. ఇంతకుముందు చేశాం, మనకు గుర్తులేదు. దాన ధర్మ చేసాము, భక్తి చేసాము, మొత్తానికి అది ప్రస్తుతం అనుభవిస్తున్నాం. రోగాల రూపంలో కానివ్వండి, సుఖాల రూపంలో కానివ్వండి, ఏదో ఒక రూపంలో ప్రస్తుతం. దీన్ని ప్రారంధం అంటారు. ఇంకోటి రెండోది సంచిత కర్మ. సంచిత కర్మ అంటే ఇంతకుముందు చేశాము, ఇంకా ఫలవంతం కాలేదు, అంటే భవిష్యత్తులో అనుభవిస్తాం. ఇంకా మన దగ్గరికి రాలేదు, భవిష్యత్తులో అనుభవిస్తాము. దీన్ని సంచిత కర్మ అంటారు. ఇక మూడోది క్రియమాన కర్మ, అంటే ప్రస్తుతం చేస్తున్నది, ఇంకా లిస్టులోకి వెళ్ళలేదు, ఇంకా అంకురించలేదు, లిస్టులోకి వెళ్ళలేదు, అంటే భవిష్యత్తులో మనం అనుభవిస్తాం. ఇప్పుడు ప్రస్తుతం చేసే కర్మని. 3 రకాల కర్మలు: ప్రారబ్ధము, సంచితము, క్రియమానము. ఎలా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాము. ప్రస్తుతం మనం వండుకున్నాము అన్నము, పప్పు. ఇప్పుడు ప్రస్తుతము దబర్లో ఉంది అన్నము, పప్పు. ఎవరు తింటారు? మనమే తింటాం. వండుకున్నాం, ప్రస్తుతం రెడీగా ఉంది, వేడివేడిగా ఉంది, మనమే తింటాం. మనమే తినక తప్పదు, వండుకున్నాం. మరి మార్చడానికి కుదరదు. చూడండి, ప్రస్తుతం మనం అనుభవించే ప్రారంధం మార్చడానికి కుదరదు. మరి మార్చడానికి కూడా ఏర్పాటు మేము చేస్తాం. ఎలా? ప్రస్తుతం దబర్లో మనం వంటగదిలో వండేసుకున్నాం అన్నము, పప్పు, కూర అన్నీ. ఎవరు తీసుకుంటారు? మనమే తీసుకుంటాం. ఇది ప్రారబ్ధం అంటారు, తప్పక అనుభవించాలి. ఇక రెండవది సంచిత కర్మ, అంటే సంచిలో ఉన్నాయి బియ్యము, పప్పులు. అవి మనం అనుభవించవచ్చు, లేకపోతే లేదు. ఇక రెండో రోజు వెళ్ళి ఈ బియ్యం బాగాలేదు అని చెప్పి మళ్ళీ రిటర్న్ ఇవ్వచ్చు. సంచిత కర్మ, సంచిలో ఉన్న బియ్యం. సంచిత కర్మ అంటే సంచిలో ఉన్న బియ్యం. అవి ఇంకా వంటగది లోపలికి వెళ్ళలేదు, ఇంకా కడగలేదు, పొయ్యి మీద పెట్టలేదు, ఇంకా రెడీగా లేవాలి. అనుభవించవచ్చు, అనుభవించకపోవచ్చు. కానీ దబర్లో ఉన్న అన్నము, పప్పు అవి మనము తింటాము, తప్పదు. ఇది ప్రారంభం. ఇక క్రియమానము అంటే పొలంలో ఉన్న బియ్యం. మన దాకా ఎప్పుడు వస్తాయో రావు, అది వేరే విషయం, సమయం పడుతుంది. ఎవరైతే భగవంతుడు భజన చేస్తారో ఈ 3 కర్మలు కూడా నష్టమైపోతాయి. క్రియమానము, ప్రారంభము, సంచితం. 3 కర్మలు, త్రికర్మలు అంటారు. 3 కర్మలు నష్టమై చివరికి భగవంతుని పొందుతారు ఎవరైతే భజన చేస్తారో వారికి. మిగతా వారికి 3 కర్మలు ఏది నష్టం కాదు, తప్పక అనుభవించాలి. కానీ భజన చేసేవారు ప్రారంధాన్ని కూడా దాటి వెళ్తారు. సరే, ఇది స్థూల రూపము. సూక్ష్మ రూపము, ప్రతి వారి హృదయంలో ఉన్నారు స్వామి, మన వెంటే ఉన్నారు స్వామి. ఇక పరీక్షిత్ మహారాజు అడుగుతున్నారు, స్వామి రకరకాల ఉపాసనలు ఉన్నాయి. కొంతమంది దేవతల్ని పూజిస్తారు, కొంతమంది దేవతలు. మరి విషయం ఏంటి అడుగుతున్నారు. సుఖదేవ గోస్వామి సమాధానం చెప్తున్నారు. బ్రహ్మ వర్చస్స కామస్సు యజేత బ్రహ్మణస్పతి ఇంద్రమింద్రియ కామస్సు ప్రజాపతి. ఇంద్రియాల పటిత్వం కోసం ఇంద్రుణ్ణి పూజిస్తారు. ఇక ఉత్తమ సంతానం కోసం ప్రజాపతుల్ని పూజిస్తారు. మరి వివిధ రకాల భౌతిక కోరికల్ని పూర్తి చేసుకోవడానికి దుర్గాదేవి అమ్మవారిని పూజిస్తారు. ఇలా వారి వారి కర్మలను బట్టి, కామలను బట్టి, వారి వారి కోరికలను బట్టి రకరకాల దేవతలను, విద్యాభ్యాసం కోసం సరస్వతి, ఇలా రకరకాల ఉపాసనలు, దాంపత్య సుఖం కోసం శివపార్వతులు, ఇలా రకరకాల ఉపాసనల్ని జీవులు కోరుతారు. నిజానికి సుఖదేవ గోస్వామి అంటున్నారు, అకామ సర్వకామోవా మోక్షకామ ఉదారతి తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం వరం. చూడండి, భక్తి చేయడం వల్ల లాభం అండి. చూడండి, స్వామి అకామ, మాకు ఎటువంటి కోరికలు లేవు, భక్తి చేయండి. అకామ సర్వకామోవా, మాకు అన్ని రకాల కోరికలు ఉన్నాయి, అయితే భక్తి చేయండి. అకామ సర్వకామోవా మోక్షకామ ఉదారతి, మోక్షం కామం స్వామి మాది, మోక్షం పొందాలని ఇష్టం ఉంటుంది, భజన చేయండి, భక్తి చేయండి. తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం, భగవంతుడిని తప్ప మిగతా దేవతల దగ్గరికి వెళ్ళకండి
అన్ని రకాల కోరికలు ఉన్నాయి. భగవంతుని అడగండి, మాకు ఎటువంటి కోరికలు లేవు, భగవంతుడిని పట్టుకోండి. మోక్షం కోరిక ఉంది, భగవంతుడిని పట్టుకోండి. చూడండి లాభం ఏంటి చూడండి. భగవద్గీతలో కృష్ణుడు అంటారు, అన్ని దేవతలను ఉపాసన చేసే వారికి కూడా ఇచ్చేది నేనే. ఆ దేవతలకు ఇచ్చేది ఎవరు? నేను. ఆ దేవతలకు ఇస్తే ఆ దేవతలు వాళ్ళ భక్తులకు ఇస్తున్నాను. అదేదో డైరెక్ట్ నన్నే అడగచ్చు కదా. భగవంతుడు అంటున్నారు, ఆ దేవతల్ని పూజిస్తున్నారు, దేవతల దగ్గర ఉన్నాయేంటి ఇవ్వడానికి? నేను దేవతలకు ఇస్తున్నాను, దేవతలు వాళ్ళకి ఇస్తున్నాను. మీకు చూడండి, ఇప్పుడు దేవతల్లో ఉపాసన చేస్తున్నారు కొంతమంది, ఆ యొక్క కోరికలు తీరిపోతాయి. కానీ అంతిమ సమయంలో, ప్రళయం సమయంలో వీరు పోతారు, దేవతలు పోతారు, కోరికలు పోతాయి, అన్నీ పోతాయి. ఎవరైతే భక్తి చేస్తారో, భగవంతుని భక్తి చేస్తారో, చూడండి లాభం చూడండి. ఎవరైతే భక్తి చేస్తారో కోరికలు ఎలాగో తీరుతాయి. మీరు అడిగినా అడగకపోయినా భగవంతుడు ఎంత అవసరమో అంత ఇచ్చేస్తాడు. మీరు అడగకపోయినా ఇస్తాడు. ఎందుకంటే స్వామికి ప్రియం భక్తి చేస్తున్నారు. ఎవరైతే భజన చేస్తారో నాకు ప్రియం. కృష్ణుడు భగవద్గీతలు ఏమంటున్నారు? నిజానికి నాకు ప్రియమైన వస్తువు లేదు, అప్రియమైన వస్తువు లేదు ఈ జగత్తులో. కానీ నా నామం చేస్తూ నా కథ వింటూ ఉంటారే నా భక్తులు, వారంటే నాకు అత్యంత ప్రియం. వారికి కావాల్సిన వస్తువులు నేనే ఇస్తాను. మరి అడిగినా అడగకపోయినా ఉన్న వస్తువుల్ని నేనే రక్షిస్తాను, లేని వస్తువుల్ని నేను ఇస్తాను. వారు అడిగినా అడగకపోయినా. మరి అడిగి ఎందుకు చెడగా తెచ్చుకోవడం? స్వామి నాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి. మరి నీకు ఏది కావాలో స్వామి తెలీదా ఏంటి? యజమాని, మరి యజమానికి తెలియదేంటి సేవకులకి ఏం కావాలి? అవసరమైన ఇస్తాడు స్వామి. ఒక్కోసారి చూడండి, మీరు అరిచిగ్గి పెట్టుకున్నా ఇవ్వడు ఆ వస్తువు. అయ్యో ఈ వస్తువు ఇస్తే నా భక్తుడు నన్ను మర్చిపోతాడు, భజన చేయడం మర్చిపోతాడు. వీడు భజన చేయాలనుకుంటున్నాడు కానీ ఆ వస్తువు అడుగుతున్నాడు. అయితే ఆ వస్తువు లభించగానే వీడు నన్ను మర్చిపోతాడే. అయితే వీడికి ఈ విధంగా తిప్పి తిప్పి కొడతాను, నా భజన వదలలేడు, ఆ వస్తువుని మర్చిపోయేటట్టు చేస్తాను అని చెప్పి భగవంతుడు ఈ విధంగా ప్లాన్ చేస్తాడు. కనుక భగవంతుడు భక్తులకు ఏం చేసినా కూడా మంచిదే. భక్తులు ఎప్పుడు కూడా భగవంతుడు తమ జీవితంలో ఏం చేసినా కూడా మంచే చేశారనుకుంటారు భక్తులు. అది ఏ చేసినా కూడా. కానీ ఆ భక్తులే అనుకుంటారు మరి మాకే అన్ని కష్టాలు వచ్చాయి అని అనుకుంటారు ఆ భక్తులు. కానీ భక్తుడు అనుకుంటారు మంచిదయింది, ఈ కష్టం రావడంతో నేను కృష్ణారామ అంటున్నాను, అసలు కష్టమే లేకపోతే నేను ఎందుకు అంటాను, మంచిదయింది అనుకుంటారు భక్తుడు. ప్రతి దాంట్లో మంచి చూస్తారు భక్తుడు, ప్రతి దాంట్లో చెడు మంచిలో కూడా చెడు చూస్తారు ఆ భక్తుడు. తేడా ఇది. సుఖదేవ గోస్వామి అంటున్నారు, స్వామి భక్తి చేయడమే సర్వోత్తమం. ఎందుకంటే చివరికి భగవంతుని పొందడమే కదా లక్ష్యం. మన యొక్క లక్ష్యము జన్మ సార్థకం ఎప్పుడు భగవంతుని చేరడం. ఎన్నోసార్లు జన్మ మృతి ఇలా జన్మిస్తూ మరణిస్తూ కొన్ని కోట్ల యుగాలు అయిపోయింది, ఇప్పటికీ భగవంతుడు చేరలేదు. చేరడమే లక్ష్యం. ఇక సృష్టి గురించి పరీక్ష మహారాజు ప్రశ్న వేస్తున్నారు, సుఖదేవ గోస్వామి ఆరంభిస్తున్నారు. ఇక తర్వాత ఇప్పటి వరకు కూడా సుఖదేవ గోస్వామి భగవంతుడు ప్రార్థన చేయలేదు. చేయడానికి ఎక్కడ ఆయన ప్రశ్నలు వేస్తానే ఉన్నారు ఒకటి తర్వాత. ఇప్పుడు ప్రార్థిస్తున్నారు. యద్కీర్తనం యస్మరణం యదీక్షణం యద్వందనం యశ్రవణం యదర్హనం లోకస్య సత్యో విజునోతి కల్పషం తస్మై సుభద్ర శ్రవసే నమో నమః. మరి ఎవరి నామాల్ని కీర్తిస్తే మనకి మంగళం చేకూర్చుతుంది, ఎవరిని స్మరిస్తే మనకి మంగళం, ఎవరిని దర్శిస్తే మనకి మంగళం, అటువంటి స్వామికి నేను ప్రణామం చేస్తున్నాను అంటూ శ్రియపతి యజ్ఞపతి ప్రజాపతి అంటూ స్వామిని చూడండి, క్షేమం నా విందంతి వినాయదర్పణం తస్మై సుభద్ర శ్రవసై నమో నమః. ప్రతిదీ భగవంతుడు సమర్పించడం వల్లే మనకి లాభం. క్షేమం నా విందంతి, భగవంతుడికి సమర్పించకపోతే క్షేమం నా విందంతి, మంగళం చేయకూడదు. ప్రతిదీ అండి, మీరు ఏ పని చేస్తున్నా సరే, ఏ పని చేస్తున్నా చివరికి నారాయణం సమర్పయామి, శ్రీకృష్ణార్పణమస్తు, శ్రీ రామచంద్రార్పణమస్తు అంటూ భగవంతుడు సమర్పించాలి. సమర్పించడం వల్ల దోషాలు మనకు అంటావు. చూడండి, ప్రతి దాంట్లో మంచి చేయడానికి వెళ్తున్నా కూడా దోషాలు అంటుతాయి మనకు. ఎప్పుడైతే మనము చివరికి స్వామి సర్వం నీకే సమర్పిస్తున్నాం అనగానే
దోషాలు అంటావు. ఇది విషయం. ఇక సృష్టి వర్ణనం అద్భుతంగా ఒకసారి నారదుని బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. అయ్యా, సర్వం మీరే సృష్టిస్తున్నారు, మీరే కదా భగవంతుడు. అప్పుడు బ్రహ్మ అంటున్నారు, లేదు లేదు, నాకు పైన ఒకడు ఉన్నారు, ఆయన భగవంతుడు. అందరూ అనుకుంటారు నేనే సృష్టిస్తున్నానని, నిజానికి నా పైన స్వామి ఉన్నారు, ఆయనే సర్వం చేస్తున్నారు, నేనేం చేయడం లేదు. అప్పుడు నారదుని అన్నారు, ఒక్కొక్క లీలా అవతారాల గురించి చెప్పమని అడిగారు. మనం అవతారాల గురించి మొట్టమొదటి మనం చెప్పుకున్నాం. అవతారాలు అసంఖ్యేయం. సముద్రంలో అలలు ఎన్ని వస్తాయి, ఎవరైనా లెక్క పెట్టగలరే? ఎవరు లెక్క పెట్టలేదు. అలాగే భగవంతుడి అవతారాలు కూడా ఎవరు లెక్క పెట్టలేదు. ఒక 22, 24, 26 అని చెప్తారు. మరి ఇంకా దాన్ని తగ్గిస్తే 10 అవతారాలు, 10 అవతారాలు అంటారు. ఇలా స్వామి యొక్క ముఖ్య అవతారాలు ఇంకా చాలా గోల్డెన్ ఉన్నాయి. ఈ అవతారాల గురించి స్వయంగా బ్రహ్మ నారదునికి చెప్పారు. ఇక పరీక్షిత్ మహారాజు, శృణ్వత శ్రద్ధయా నిత్యం గృణతచ్చ స్వచేష్టితం కాలేన నాతిర్గణ భగవాన్ విశదే హరి. చూడండి, ఏ క్షణమైతే భగవంతుని నామం జపించడం మొదలు పెడతాము, ఏ క్షణమైతే భగవంతుని కథ వినడం మొదలు పెడతాము, ఆ క్షణం భగవంతుడు వచ్చి మన హృదయంలో వచ్చి కూర్చుంటాడు. మరి ఆయన ఏం చేస్తారు? అనేక జన్మార్జిత పాప చౌరం, కోట్ల జన్మల యొక్క పాపాన్ని తుడిచిపెట్టేస్తారు స్వామి. ఈ జన్మ పాపాలు కాదు, పూర్వజన్మ పాపాలు కాదు, కోట్ల కోట్ల జన్మల పాపాలు అన్నీ పోతాయి. స్వామి వచ్చి కూర్చోవాలి. స్వామి చౌరాగ్రగణ్యం పురుషం నమ. ఎంతమంది చోరులు దొంగలు ఉన్నారు, వాళ్ళలో అగ్రగణ్యుడు స్వామి. కేవలం ప్రారంధము పాపాలనే పోగొట్టరు స్వామి. చివరికి మిమ్మల్ని ఈ విధంగా చేస్తారు, ఇంట్లో వాళ్ళే అసహించుకుంటారు. ఈ విధంగా కూడా చేస్తారు స్వామి. ఇంట్లో వాళ్ళే అంటారు, అమ్మ మీ చావు మీరు చదవండి, మీరు కృష్ణారామ అనుకోండి, మాకేం సంబంధం లేదు అని అంటారు. చివరి ఆ విధంగా చేస్తారు స్వామి. అన్నిటినీ హరిస్తారు స్వామి. చూడండి, స్వామి హరించడం మొదలుపెట్టాడంటే ఎవరు ఆపలేరండి. హరించేవాడు. హరిస్తున్నాడంటే ఇంతకంటే గొప్ప వస్తువు ఇవ్వడానికే హరిస్తాడు. చూడండి, మీరు అనుకోవచ్చు, స్వామి వాళ్ళందరికీ అన్నీ ఉన్నాయి, నాకేం లేవు, నేను కృష్ణారామ అంటున్నాను కానీ నాకేం లేవు. మరి వారికంటే గొప్ప వస్తువు ఇవ్వడానికే మిమ్మల్ని హరించాడు ఫస్ట్. అది తర్వాత తెలుస్తుంది, ఇప్పుడు బాధపడితే ఎలా ఉంది. ఇక చివరికి బ్రహ్మదేవుడు అన్ని విషయాలు నారదమునికి చెప్పారు. మరి ఇన్ని విషయాలు ఎలా తెలిసాయి మీకు అని నారదముని బ్రహ్మని అడిగారు. అప్పుడు బ్రహ్మ చెప్తున్నారు, స్వామి మొట్టమొదటి సృష్టి ఆరంభంలో సృష్టించినప్పుడు స్వయంగా నేను భగవంతుని అడిగాను, స్వామి సృష్టించమని నాకు చెప్తున్నారు, మీరు చెప్పినట్టు నేను సృష్టిస్తాను, కానీ మీ భజన చేయడానికి మాకు సమయం ఎక్కడ అని బ్రహ్మ అడిగారు. అప్పుడు ఈ భాగవతాన్ని ప్రదానం చేశారు స్వయంగా భగవంతుడు బ్రహ్మకి. అప్పుడు ఆ సమయంలో 4 శ్లోకాలు మాత్రమే ప్రదానం చేశారు. 4 శ్లోకాలు. శ్రీ భగవాన్ వాచ. ఈ 4 శ్లోకాలని చతుశ్లోకి భాగవతం అని అంటారు. ఈ 4 శ్లోకాలు పఠించినా కూడా 18,000 శ్లోకాలు ఫలితం లభిస్తుంది. ఈ 4 శ్లోకాలు మొట్టమొదటి భగవంతుడు బ్రహ్మకి ప్రదానం చేశారు. ఆ 4 శ్లోకాలు బ్రహ్మ నారదుడికి ప్రదానం చేశారు. ఆ 4 శ్లోకాలు నారదుడు వ్యాసదేవుడికి ప్రదానం చేశారు. వ్యాసదేవుడు ఆ 4 శ్లోకాలతోటి 18,000 శ్లోకాలను రచించారు. ఈ 4 శ్లోకాలు ఒకసారి మనం చెప్పుకుంటాం. అహమేవా సమేవాగ్రే నాన్యత్ యద సత్పరం పశ్చాదహం యదేతచ్చ యో వా శిష్యేత సోస్మ్యహం ఋతేర్థం యత్ ప్రతీయేత నా ప్రతీయేత చాత్మని తద్విద్యా
ఆత్మనో మాయాం యథా భాషో యథా తమః యథా మహాంతి భూతాని భూతేషాచ్ఛావా చేష్వను ప్రవిష్టాని తథా తేషు నతేష్వహం ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసు ఆత్మనః అన్వయా వ్యతిరేకాభ్యాం యస్యాత్ సర్వత్ర సర్వదా. ఇవి 4 శ్లోకాలు. మొట్టమొదట స్వయంగా భగవంతుడు బ్రహ్మకి ప్రదానం చేశారు. ఇవి చతుశ్లోకి భాగవతం అని అంటారు. ఒకసారి అర్థం చెప్పుకుంటాం. అహమేవ సమేవాగ్రే నాణ్యత్ యత్ సదసత్పరం పశ్చాదహం యదేతచ్చ సోవశిష్యేత సోస్మ్యహం. అహం ఏవ సమయవాగ్రే. భగవంతుడు అంటున్నారు అహమేవ సమయవాగ్రే, మొట్టమొదటి నేను ఒక్కడే ఉన్నాను. ఆది బీజాన్ని నేనే, ఇంకెవ్వరు లేరు. నువ్వు చూస్తున్న ఈ జగత్తు, ఈ జీవులు, ఈ సర్వము లేదు. అహమేవ సమయం అగ్రే, మొట్టమొదటి నేను ఉన్నాను. స్వామి ఎప్పటి నుంచి ఉన్నారు? డేట్ ఏమైనా ఇస్తారు? అనాది. డేట్స్ ఏముండవు. ఫలానా డేట్లో నుంచి నేను వచ్చాను, మరి ఇదేం పదవి కాదు, అనాది కాలం నుంచి. అందుకే సనాతన ధర్మం అంటారు, హిందూ ధర్మాన్ని సనాతన ధర్మం అంటారు. అనాది కాలం నుంచి స్వామి ఉన్నారు. మరి ఎప్పటి నుంచి? అసలు పుట్టుకే లేదు, ఆయన జన్మే లేదు. ఆయన ఉన్నారు 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 అంటే కోట్ల యుగాల క్రితం నుంచి ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, కోట్ల యుగాల క్రితం తర్వాత కూడా అలాగే ఉంటారు. ఆయన భగవంతుడు. భగవంతుడు, భగవాన్ అనే శబ్దానికి అర్థం ఏంటి చెప్పండి? భగవాన్. భగ అంటే 6 రకాల షడేశ్వరి పూర్ణుడు భగవంతుడు. ఎవరైతే కలిగి ఉన్నారో సర్వశక్తివంతుడు ఎవరు? ఆయన భగవంతుడు. సర్వశక్తివంతుడు. మరి ఇంత శక్తి ఉంటుంది, అచింత్య శక్తి అన్నమాట. అంటే మనం కల్పన చేయలేము ఇంత శక్తి అని, కొలత వేయలేము ఇంత శక్తి ఉందని. అందుకే అసంఖ్యేయ శక్తులు ఉంటాయి స్వామి దగ్గర. అందుకే సంపూర్ణ శక్తివంతుడు భగవంతుడు, సంపూర్ణ ఐశ్వర్యవంతుడు భగవంతుడు. ఆయన దగ్గర ఉన్నంత ఐశ్వర్యం ఇంకెక్కడ ఉంటుంది? సంపూర్ణ సౌందర్యవంతుడు భగవంతుడు. కోటి మన్మథ లావణ్యం, కోట్ల మన్మథులు వచ్చినా కూడా ఆయన ఎడమ కాలి చిటికిన వేలు గోరు కూడా సమానం కాదు. అంత సౌందర్యవంతుడు భగవంతుడు. ఆయనకున్నంత జ్ఞానము ఇంకెవరికి ఉంటుంది? అందుకే భగవద్గీతను స్వామి ప్రదానం చేశారు. ఇంకెవరైనా చేశారే? సకల శక్తివంతుడు, సకల ఐశ్వర్యవంతుడు, సకల సౌందర్యవంతుడు, సకల జ్ఞానవంతుడు. ఇంతగా పేరు ప్రతిష్టలు, ఐశ్వర్యం ఉంటుంది, పేరు ప్రతిష్టలు, కీర్తి. గొప్పగా చెప్పాలంటే కీర్తి. ఆయనకున్నంత కీర్తి ఇంకెవరికి ఉండదు. ఇది 5వది. కీర్తి, యశస్సు అంటారు. మరి ఆయనకున్నంత కీర్తి, యశస్సు ఇంకెవ్వరికి ఉండదు. చూడండి, శ్రీరామచంద్రుడు ఎప్పుడు వచ్చారు? లక్షల సంవత్సరాలు అయిపోయింది. 24వ చతుర్యుగంలో, త్రేతాయుగంలో వచ్చారు. ప్రస్తుతం 28వ చతుర్యుగము. చూడండి ఎన్ని లక్షల సంవత్సరాలు అవుతుంది. కలియుగం యొక్క ఆయుష్ 4,32,000. ద్వాపర యుగం యొక్క ఆయుష్ 8,64,000. మరి దానికి మళ్ళీ 4 లక్షలు కలపండి, 12 లక్షల చిల్లర వస్తుంది. ఇది త్రేతాయుగం. మరి దానికి మళ్ళీ 4 లక్షలు కలపండి, 16 లక్షల చిల్లర వస్తుంది. ఇన్ని లక్షల సంవత్సరాలు అయిపోయినా కూడా శ్రీరామచంద్రుడు మొన్ననే వచ్చారు అనిపిస్తుంది. ప్రతి ఇంట, ప్రతి వాకిట రామనామం వినిపిస్తుంది. చూడండి, మరి ఆయనకున్నంత కీర్తి, యశస్సు ఇంకెవరికైనా ఉందా? మనిషి ఎంత గొప్ప పని చేయండి, ఎంత గొప్ప పని అయినా చేయండి, 1 రోజు 2 రోజులు, 1 జన్మ 2 జన్మలు అంతే, తర్వాత సమాప్తం అనుకోవచ్చు. ఎంత మీరు దాన ధర్మం చేయండి, ఎంత గొప్ప పని చేయండి, మహాత్ములు కానీ పెద్ద పెద్ద దేవతలైనా సరే ఎంత గొప్ప పనులు చేసినా కూడా
కొంత లిమిట్ ఉంటుంది, తర్వాత సమాప్తం అయిపోతుంది. కానీ భగవంతుడి యొక్క యశస్సు, కీర్తి, ఆయన పేరు, ప్రతిష్టలు శాశ్వతంగా. ఎప్పుడో అవతారం తీసుకున్నారు, వరాహ అవతారం, సృష్టి ఆరంభంలో భూమిని ఉద్ధరించారు. ఇప్పుడు కూడా మనం చెప్పుకుంటాం. వామన అవతారం ఎప్పుడో తీసుకున్నారు. మరి ఇవన్నీ కూడా ఆయన యొక్క యశస్సు, కీర్తి అనేది శాశ్వతం. మరి ఆయన యశస్సు, కీర్తిని ఎవరైతే వర్ణిస్తారో, కీర్తిస్తారో వారికి కూడా శాశ్వతమైన భగవత్ ప్రాప్తి కలుగుతుంది. చూడండి, శాశ్వతమైన వ్యక్తితోటి సంబంధం పెట్టుకుంటే మనం కూడా శాశ్వతం అయిపోతాం. ఎటువంటి వ్యక్తితో సంబంధం పెట్టుకుంటే అటువంటి లక్షణాలే వస్తాయి కదా మనకు కూడా. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి మందు కొట్టేవాడు. మందు కొట్టే వ్యక్తిని తొందరగా గుర్తుపట్టగలరు. ఒక వ్యక్తి మందు కొట్టే వ్యక్తి, ఒక 20 మంది 30 మంది ఉంటే అందులో ఎవడు మందు కొడతాడో ఈయన తెలిసిపోతుంది వెంటనే. ఎలా? ఒక వ్యక్తి దొంగతనం చేయడం. ఒక్కోసారి పోలీసులు కూడా ఈ దొంగ సహాయం అడుగుతారు. అరే మీ ఏరియాలో పలానా బంగారం దొంగతనం అయింది, ఎవడైనా ఉంటాడు చూడు, దొంగను అడుగుతారు వెళ్ళి పోలీసులు. మరి ఈ దొంగకు తెలుసు బంగారం దొంగతనం ఏంటంటే పలానా వీధిలో ఏ దొంగ తీసుకుంటారు, మొబైల్ దొంగతనం ఏంటంటే ఎవరు తీసుకుంటారు వీడికి తెలుసు. అలాగే భక్తులు మాత్రమే భక్తుల్ని గుర్తించగలరు, భక్తుల్ని గుర్తించలేరు. భగవంతుడితోటి ఇటువంటి సంబంధం ఏర్పాటు చేసుకుంటే ఆ లక్షణాలన్నీ మనకు వస్తాయి. చూడండి, దేవతలకు కూడా ఇటువంటి శుభ లక్షణాలు ఉండవు, భక్తుల్లో అన్ని శుభ లక్షణాలు ఉంటాయి. భగవంతుడు శాశ్వతుడు, మనం ఆయనతో సంబంధం పెట్టుకున్నాం, ఆయన నామాన్ని జపం చేస్తున్నాం, ఆయన కథను వింటున్నాం, మనం కూడా శాశ్వతం అయిపోతాం. భగవంతుడు సర్వశక్తివంతుడు, మనం కూడా సర్వశక్తివంతులు అయిపోతాం. భగవంతుడు సర్వ సౌందర్యవంతుడు, మనం కూడా సర్వ సౌందర్యవంతుడు. ఇప్పటి వరకు 5 చెప్పుకున్నాం. ఇంకొకటి లాస్ట్ సర్వ వైరాగ్యవంతుడు. ఇంకెవరు లేరండి బాబు. చూడండి, ఇన్ని ఉండి కూడా వైరాగ్యం ఉంది. మళ్ళీ చూడండి, ఎవరికైనా ఉంటుందా? ఇప్పుడు కావాల్సినంత డబ్బు ఉంది, వదిలేయడానికి ఇష్టపడతారా ఎవరైనా? నాకు అక్కర్లేదు అని వైరాగ్యంతో ఎవరైనా ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడతారు? చూడండి, భగవంతుడు సర్వశక్తివంతుడు, సర్వ ఐశ్వర్యవంతుడు, సర్వ జ్ఞానవంతుడు, సర్వ సౌందర్యవంతుడు, సర్వ కీర్తివంతుడు, సర్వ వైరాగ్యవంతుడు. ఆయనకున్నంత వైరాగ్యం ఎవరికి లేదు. ఒక్క క్షణంలో ద్వారకాన్ని సముద్రంలో ముంచేసి, బంగారంతో కూడిన ద్వారకాన్ని ఒక్క క్షణంలో సముద్రంలో ముంచేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఎవరైనా ఆలోచిస్తారు కదా, అరే ఇంత బంగారం, ఇంత వైడూర్యాలు, ఇంత మొత్తం అన్నీ ఉన్నాయి, సరే మళ్ళీ వచ్చే అవతారానికి మళ్ళీ పనికొస్తాయి, ఉంచుదాం ఇలాగే అని అనుకున్నారా ఏంటి స్వామి? పోనీ వచ్చే తరాలు కలియుగంలో జనాలు వస్తారు, కొద్దిగా బంగారం తీసుకొని వాడుకుంటారు, ఉంచేద్దాం అని అనుకున్నారా ఏంటి స్వామి? ఒక్క క్షణంలో మొత్తం ద్వారకాన్ని సముద్రంలో వచ్చేసి వెళ్ళిపోయారు స్వామి. మరి ఆయనకున్నంత వైరాగ్యం, మన వైరాగ్యం ఎలాంటిది? నీల మీద గీత కొట్టండి, ఇలా గీత రాయండి, ఎంతసేపు ఉంటుంది? ఇలా గీత వేస్తూ వెళ్తారు, వెనక కలిసిపోతుంది. కానీ భగవంతుడు మహాత్మ యొక్క వైరాగ్యము రాతి మీద ఒకసారి గీత గీయండి, అలాగే ఉండిపోతుంది. మన గీత వైరాగ్యము ఆ క్షణంలోనే, అంతే. ఇంకేమొద్దు నాకు, భజన చేసుకుంటాను, కృష్ణారావు అనుకుంటాను, నాకెందుకు ఇవన్నీ, ఏదో ఆశ్రమంలో కూర్చొని భజన సాధన చేసుకుంటాను, ఇవన్నీ శాశ్వతమే, ఎంతమంది పోయారు అని పట్టుకెళ్ళిపోతాయారని నాకేం అక్కర్లేదు, మీరే ఉంచుకోండి మీ వస్తువులు. ఏదో కృష్ణారావు అనుకుని ఒక పట్టడి అన్నం తింటే నా పని అయిపోతుంది. ఆ క్షణం అనుకుంటాను, మళ్ళీ రెండో క్షణం అనుకుంటాను, అదే మా మనవడు మనవరాలు నేను లేకుండా అసలు ఒక్క క్షణం కూడా, నేను స్కూల్కి తీసుకెళ్తే వాడు వెళ్తాడు, నేను అన్నం పెడితే వాడు తింటాడు, నేను లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు మా మనవరాలు. వదిలేసి ఎక్కడికి వెళ్తాను ఏంటి? ఆ ఇంట్లోనే కృష్ణారావు అనుకుంటే సరిపోదా? అప్పుడప్పుడు సీరియల్ సినిమా చూసుకుంటాం. నిజానికి వైరాగ్యం, మన వైరాగ్యం కాదు. పూరిలో ఒకసారి అనుభవం మాట చెప్తున్నాను. జగన్నాథ్పురిలో ఒక ఆయన వచ్చారు.
ఒక 60 సంవత్సరాలు అయ్యింది. 60 సంవత్సరాలు ఆయన ఇంట్లో విరక్తి అయిపోయింది. మొత్తానికి అనిపించింది ఆశ్రమంలో ఉండిపోతారు, ఇంకెందుకు అక్కర్లేదు ఈ సంసారం, ఈ జంజాలు నాకు అక్కర్లేదు, కొడుకు కూతురు కోడలు అరే బాబు ఇవన్నీ చూశాను జన్మలు, నాకు ఇంకేం అక్కర్లేదు, చక్కగా ఆశ్రమంకి వెళ్ళిపోతాను, సేవ చేసుకుంటాను, వారు ఇచ్చిన ప్రసాదం కాస్త తీసుకొని జీవితం గడిపేస్తాను అని చెప్పి వచ్చేసారు. ఒక ఆయన పూరి ఆశ్రమానికి వచ్చారు. అక్కడ మేము కూర్చొని ఉన్నాం. మొట్టమొదటి రావడమే మమ్మల్ని కలిసారు. స్వామి సంసారం అయిపోయింది, ఇంకా మాకేం అక్కర్లేదు, అన్నీ అనుభవించేసి అయిపోయింది, ఆశ్రమంలో మమ్మల్ని ఉంచండి, ఏదో మీరు చెప్పిన సేవ చేసుకుంటాను నేను, ఉదయాన్నే మంగళారతి తర్వాత అన్ని హారతి దర్శనం చేస్తాము, మీరు ఇచ్చిన సేవ చేసుకుంటాము, ఈ విధంగా జీవితం గడిపేస్తాము. మేము వెళ్ళి పక్కన మహారాజు ఉన్నారు, ఇన్ఛార్జ్ ఎవరైతే మఠాన్ని చూసుకుంటున్నారు, ఆయనకి వెళ్ళి చెప్పాను, స్వామి ఒక భక్తులు వచ్చారు, అన్నీ వదిలేశారంట, ఇంకా వెళ్ళరంట, తిరిగి ఆశ్రమంలో సేవ చేసుకొని ఉంటారంట. అప్పుడు ఆయన అన్నారు, ఇటువంటి వాళ్ళు ఎంతోమంది వస్తున్నారు పోతున్నారు, ఆయన వెళ్ళిన అందరూ 4 రోజులు 5 రోజులు ఉంటారు. లేదు స్వామి ఈయనకి వైరాగ్యం చాలా అధికంగా ఉంది, మేము రికమెండేషన్ మళ్ళీ అసలు వెళ్ళండి అంటున్నారు. సరే చూద్దాం, ఉంచుదామంటే ఉంచుదాం, నేను చాలామంది చూశాను ఎటువంటి వాళ్ళు అని అన్నారు ఆయన. సరే ఆశ్చర్యం చూడండి, 60 సంవత్సరాల వయసులో తెల్లవారుజామున 3 గంటలు లేచేవాడు ఆయన. అందరూ 4 గంటలు 4:30కు లేస్తే ఆయన 3 గంటలకు లేచేవాడు. అందరికంటే ముందు మంగళారతి ఆయనే ఫస్ట్, తర్వాత శృంగారహారతి, భోగహారతి, శయనహారతి, సంధ్యాహారతి, అన్ని హారతులు, ఏ హారతి వదిలేదు. ప్రసాదం అరే ప్రసాదం ఏంటి కింద వేస్తున్నారు మీరు, ఒక్క మెతుకు కూడా కింద వేసేది లేదు. సేవలు స్వామి సేవ చేసేసి, స్వామి ఇంకేమైనా సేవ ఉంటే చెప్పండి, ఎందుకు ఈ జీవితం అసలు ఈ సంసారం అన్నీ వదిలేసి వచ్చాము, ఆశ్రమంలో ఉంది చక్కగా సేవ చేసుకోవడానికి వచ్చాము, సేవ చేసుకునే వాళ్ళం మేము సేవ చేసుకుంటాము, ఏదైనా సేవ ఇస్తే చెప్పండి. సరే మీకు వయసు అయిపోయింది, కృష్ణారామని కూర్చొని చెప్పండి చేయండి, వచ్చేవారికి చరణామృతం ఇవ్వండి. 4 రోజులు 5 రోజులు ఇలా గడిచాయి. ఇక నేను అనుకున్నాను, అబ్బా మంచి ఆయన పెట్టేశారు, ఇంత వైరాగ్యం ఏంటి, మేము కనీసం 10 సంవత్సరాలు అయిపోయింది, మాకు కూడా ఇటువంటి వైరాగ్యం లేదు, ఇప్పుడు కొత్తగా వచ్చారు. బా భగవంతుడు నామం అంటే ఎంత రుచి, హరికథ కూర్చొని వినమంటే ఇంకా కూర్చొని వింటూనే ఉంటారు ఆయన, ఎంతో వైరాగ్యం. తర్వాత 4 రోజులు 5 రోజుల తర్వాత మెల్లగా ఒక రోజు వచ్చారు, స్వామి ఒకసారి మా మనవడు గుర్తొస్తున్నారు, అలాగని నేనేం వెళ్ళిపోను, మా మనవడు గుర్తొస్తున్నారు, నా కోపము మా కుమారుడి మీద మా కోడల మీద మనవడి మీద ఏమైనా కోపం వచ్చిందా ఏంటి, నాకేమన్నా నేను అలిగి వచ్చింది దేనికోసం, మా కొడుకు మీద మా కోడల మీద, చిన్నపిల్లవాడు వాడంటే నాకేం ఇష్టం లేదు, అలాగే శత్రువు అయింటి వాడేమన్నా, వాడితో ప్రేమగా ఉండేవాడిని, వాడు ఏంటి నేను అన్నం తినిపెడితే వాడు తినేవాడు, స్కూల్కు నేను తీసుకెళ్తే వెళ్ళేవాడు, నేను పడుకోబెడితే నా పక్కనే పడుకునేవాడు, మరి వాడితోటి నాకేమీ శత్రుత్వం లేదు కదా, మరి ఇది 4 రోజులు 5 రోజులు ఏం చేస్తున్నాడు పాప, ఒకసారి వెళ్ళేసి వస్తాను, వెళ్ళేసి ఈరోజు వెళ్తాను రేపు వచ్చేస్తాను, మరి ఇప్పుడు దాకా వైరాగ్యం ఎన్నో మాటలు చెప్పారు, ఏంటి విషయం, భలేవారు స్వామి, వాడు ఎలా ఉంటాడు నేను లేకుండా, అసలు వాళ్ళ మీద కోపం వీరి మీద ఏంటి, ఒకసారి ఇంకంతే వెళ్ళారు అంతే, అది విషయం అన్నమాట. కనుక వైరాగ్యం సాధు సాంగత్యంలో దృఢమైన హృదయం ఉండాలి, అప్పుడే వైరాగ్యం ఏర్పడుతుంది. ఎలాగ ధ్రువుడు చూడండి 6 నెలల కాలం పాటు తపస్సు చేశాడు, 5 సంవత్సరాల వయసులో. 5 సంవత్సరాల వయసులో మొత్తం త్యాగం చేసి అడవికి వెళ్ళిపోయాడు, మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు ధ్రువుడు. సరే కోపం వచ్చేసాను, సవతి తల్లి మీద కోపం ఉంది నాకు, వచ్చేసాను, మరి వచ్చిన తర్వాత మళ్ళీ ఆడుకోవడానికి వెళ్తాను, మా ఫ్రెండ్స్ అంతా ఎవరు చూస్తారు, మా అమ్మగారు మా నాన్నగారు అని చెప్పి ఆమె వెళ్ళిపోయాడు. అప్పటికి నారదుడు చెప్తున్నాడు, అరే ఈ వయసులో ఏంటి నీకు మానము అవమానము సన్మానం ఇవన్నీ ఏంటి, చిన్నపిల్లవాడి ఆడుకోపోయి వెళ్ళిపో అని చెప్పి నారదుని పరీక్షిస్తున్నాడు.
చెప్తాను. సో ఈ విధంగా చతుశ్లోకి భాగవతం 4 శ్లోకాల్లోకి మొత్తం శ్రీమద్ భాగవతాన్ని ప్రదానం చేశారు స్వయంగా భగవంతుడు బ్రహ్మకి. ఇంతటితోటి 2 స్కందాలు మనం పూర్తి చేసుకున్నాం. ఇక తృతీయ స్కందంలోకి వెళ్తాం. తృతీయ స్కందంలో ఎప్పుడైతే సర్వం అయిపోయిన తర్వాత విదురుడు హస్తినాపురాన్ని అన్నిటిని త్యాగం చేసి వెళ్ళిపోయాడు హరిద్వార్. విదురుడు అక్కడ ఉద్ధవుడిని కలిశారు. ఉద్ధవుడిని కలిసిన తర్వాత విదురుడు అడుగుతున్నాడు, స్వామి ఉద్ధవుడు వేడుస్తున్నాడు. విదురుడు అడిగాడు, ఏంటి విషయం ఏంటి? విదురుడు అంటున్నారు, స్వామి భగవంతుడు లీలల్ని సమాప్తం చేసి వెళ్ళిపోయారు. సమాప్తం చేసి వెళ్ళిపోయేటప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను, నా పక్కన మైత్రేయ ఋషి ఉన్నారు, మేమిద్దరమే ఉన్నాము, ఇంకెవరు లేరు. మొత్తం ద్వారకా అంతా సమాప్తం అయిపోయింది. భగవంతుడు లీల సమాప్తం చేసి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. అప్పుడు విదురుడు అంటున్నారు, భగవంతుడు అంతర్ధానం అయిపోయారు. అప్పుడు విదురుడు అంటున్నారు, మీకు ఒక సందేశం పంపించారు అనగానే విదురుడు మూర్ఛితమై పడిపోయారు. వెళ్తూ నాకు ఒక మాట చెప్పారు స్వామి. ఏం చెప్పారు? మరి ఆ విషయాల గురించి మీరు మైత్రేయ మునిని అడగండి, ఆయన హరిద్వార్లో ఎదురుగా వస్తారు, కలుస్తారు అని చెప్పి విదురుడు శ్రీకృష్ణ లీలని కాస్త వర్ణించి ఉద్ధవుడు అక్కడి నుంచి వెళ్తారు బృందావనం. 2 రూపాల్లో ఉన్నారు విదురుడు, ఉద్ధవుడు 2 రూపాల్లో ఉన్నారు. ఒక రూపంలో ఉద్ధవుడు బృందావనంలో, ఇంకో రూపంలో బద్రికాశ్రమం. బృందావనంలో ఏ రూపంలో ఉన్నారు? గడ్డి పిచ్చి రూపం. ఉద్ధవుడు కోరుకున్నాడు, భగవంతుడు అడిగాడు. అప్పుడు ఉద్ధవుడు ఏం కోరుకున్నాడు? గోపికల యొక్క పాదధూళి ఎప్పుడు కూడా నా శిరస్సు మీద పడాలి, వారికంటే సర్వశ్రేష్ఠ భక్తులు ఇంకెక్కరు లేరు. గోపికలకి జ్ఞానాన్ని ప్రదానం చేయడానికి కృష్ణుడు ఉద్ధవుని పంపించాడు. అయ్యా వాళ్ళకి నచ్చ చెప్పండి, మీరు బ్రహ్మజ్ఞానులు, స్వయంగా బృహస్పతి నుంచి నేర్చుకొని వచ్చారు. బృహస్పతి స్వర్గ గురుకులంలో విద్యాభ్యాసం చేశారు. మీకు తెలియని విషయాలు ఏమన్నా, వాళ్ళకి బ్రహ్మజ్ఞానాన్ని ప్రదానం చేయండి గోపికలకి అని కృష్ణుడు ఉద్ధవుని పంపించారు. మరి ఉద్ధవుడు ఏం చెప్పాడు వెళ్ళేటప్పుడు? నాకున్నంత జ్ఞానాన్ని వారికి ప్రదానం చేస్తాను, వాళ్ళని నచ్చ చెప్తాను. అరే భగవంతుడు మీరు అనుకున్నట్లుగా మధుర వెళ్ళలేదు, మరి అన్ని చోట్ల ఉన్నాడు భగవంతుడు. ఇక్కడ కావాలంటే ఇక్కడ కొలిస్తే ఇక్కడ ఉన్నారు భగవంతుడు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని వాళ్ళకి జ్ఞానాన్ని ప్రదానం చేస్తాను, ఇలా వెళ్ళి అలా వస్తాను అనుకున్నాడు. కానీ 7 నెలల కాల పాటు జ్ఞానాన్ని ఇవ్వలేదు, జ్ఞానం తెచ్చుకున్నాడు ఉద్ధవుడు. గోపికలకి నచ్చ చెప్తున్నాడు ఉద్ధవుడు. అయ్యో మీరు భగవంతుడు సర్వంతర్యామి కదా, అన్ని జీవులు ఉన్నారండి, మీలో కూడా ఉన్నారు కదా, భగవంతుడు వెళ్ళిపోయాడని ఎందుకు అనుకుంటున్నారు? భగవంతుడు ధ్యానించండి మీరు అని అన్నారు. అప్పుడు గోపికలు ఏమన్నారు? స్వామి మాకు మనసు ఒకటే ఉంది, 2 లేవు. 2 ఉంటే మీరు చెప్పినట్లు ఒక మనసేమో కృష్ణుడితోటి, ఇంకో మనసేమో ధ్యానించమంటే ధ్యానిస్తాం. ఇప్పుడు మనసు ఉన్నది ఒకటే కదా, ఆ ఒకటి కృష్ణుడితో వెళ్ళిపోయింది, ఇంకొక మనసు ఉంటే కదా మీరు చెప్పినట్టు చేయటానికి. చూడండి ఎంత పెద్ద స్థాయిలో ఉన్నారు గోపిక. ఉద్ధవుడు ప్రణామం చేశారు వారి పాదాలకు కాదు, వారి పాద ధూళికి ప్రణామం చేశారు. చివరికి కృష్ణుడు ఏం నేర్చుకున్నావు స్వామి? మళ్ళీ జన్మంటూ ఉంటే గోపికల పాదధూళి నా శిరస్సు మీద ఎప్పుడు పడేటట్టు చూడాలి. మరి ఎప్పుడు పడాలంటే గడిపీచ కావాలి, గడిపీచ అయిపోతాను నేను బృందావనం. వాళ్ళు నడుస్తూ ఉంటే వాళ్ళ పాదధూళి నా శిరస్సు మీద పడుతుంది. ఇలా ఉద్ధవుడు జ్ఞానాన్ని ప్రదానం చేసుకున్నాడు. తర్వాత యదువంశం నాశనం అయిపోయింది. విదురుడు తెలుసుకున్నారు మైత్రేయ ఋషి. మైత్రేయ ఋషి అంటున్నారు, స్వామి మీరు స్వయంగా యమధర్మరాజులు,
ఒకటి ధర్మరాజు రూపంలో, విదురుడు రూపంలో, 2 రూపాల్లో మీరు యమధర్మరాజు యొక్క అవతారం అని చెప్పి గుర్తు చేశారు. ఇలా మైత్రేయ ఋషి విదురుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తున్నారు. బ్రహ్మ ఉత్పత్తి ఎలాగైంది, మరి రకరకాల సృష్టిలు ఎలా అయ్యాయి, మొట్టమొదట నేలలో నడిచేది, తర్వాత నీళ్ళలో బ్రతికేది, ఆకాశంలో ఎగిరేది జీవుల్ని సృష్టించారు క్రమంగా ఒక్కొక్కటి. ఇక కాల పరిమాణాన్ని సనకాది ఋషిమునులు ఎలా ఉత్పత్తి అయ్యారు వీటన్నిటి గురించి చెప్పారు. తర్వాత ఒక విషయం, ఎప్పుడైతే బ్రహ్మ సృష్టిస్తున్నారు, సర్వాన్ని సృష్టించారు, ఋషిమునులు సృష్టించారు తన యొక్క అవయవాలను. మొట్టమొదట చతుస్సనాతనను సృష్టించారు బ్రహ్మ. వారిని అన్నారు, అయ్యా మీరు వెళ్ళి సృష్టిని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. చతుస్సనాతనులు ఏమన్నారు, ఈ సృష్టితో మాకేం సంబంధం లేదు, మేము చక్కగా వెళ్ళి భజన చేసుకుంటాం అన్నారు చతుస్సనాతనులు. తర్వాత స్వయంగా శివుడు ప్రకటమయ్యారు. బ్రహ్మ యొక్క నుదుటి నుంచి శివుడు ప్రకటమయ్యారు. శివుడు కూడా అలాగే అన్నారు బ్రహ్మ, అయ్యా మీరు వెళ్ళి నాకు సృష్టిలో సాయం చేయండి. మరి శివుడు అనుకున్నారు, అరే సృష్టిలో సాయం చేయడానికి సహాయం ఏంటి, నిన్ను సృష్టి చేయమనంటే నువ్వు చెయ్యి. కానీ శివుడు ఏం చేశారు, ఈ విధంగా చేస్తాను, ఇంకా సృష్టి చేయొద్దు, నువ్వు భజన చేసుకోమని చెప్తారు అనేటట్టుగా నేను చేస్తానని చెప్పి, మరి శివుడు ఏం చేశారు, భూతాలని, ప్రేతాలని, దెయ్యాలని సృష్టించడం మొదలుపెట్టారు. అప్పుడు బ్రహ్మ చూశారు, అరే నేను ఇటువైపు సృష్టి చేసుకుంటున్నాను, వాళ్ళందరూ వచ్చి వీటిని నాశనం చేస్తున్నారు, మీరు చక్కగా వెళ్ళి శ్రీరామ్ జయరామ్ అని జపం చేసుకోండి అని చెప్పారు. తర్వాత నారద ముని, భృగు, వశిష్ఠు ఇలా ఋషిముని సృష్టించారు బ్రహ్మ. అయినా కూడా సృష్టి ముందుకెళ్ళడం లేదు, ఎందుకంటే వారందరూ కూడా ఊర్ధ్వరెత్తారు. కొంతమంది వివాహం చేసుకోలేదు, కొంతమంది చేసుకున్నా కూడా ఒకరిద్దరు పిల్లల్ని. మరి సృష్టి ముందుకెళ్ళడం లేదు. అప్పుడు ముందుకెళ్ళడానికి బ్రహ్మ ఆలోచిస్తున్నారు, ఏం చేయాలి, సృష్టి ఇంకా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి. ఒక పురుషుడిని, ఒక స్త్రీని సృష్టించారు. ఇక్కడ నుండి మానవ జాతి ఆరంభమైంది. మొట్టమొదట మనువు, స్వయంభూ మనువు. స్వయంభూ మనువు శతరూప. మగాయన పేరు స్వయంభూ మనువు, ఆడావిడి పేరు శతరూప. వీరిద్దరిని సృష్టించారు. బ్రహ్మ యొక్క కుడివైపు నుంచి స్వయంభూ మనువు, ఎడమవైపు నుంచి శతరూప. వీరిద్దరిని సృష్టించారు. అమ్మ మీరిద్దరు వెళ్ళి సృష్టిని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. ఎప్పుడైతే వారిద్దరు వచ్చారో, సరే స్వామి మాకు ఉండడానికి ఇల్లు ఇవ్వండి అని బ్రహ్మని అడిగారు. ఎలా? ఇప్పుడు వివాహం చేశారండి, అబ్బాయికి అమ్మాయికి వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత వారికి ఉండడానికి ఇల్లు ఏర్పాటు చేయాలి కదా. ఇంతకుముందు మీ దగ్గర ఉన్నారు, ఇప్పుడు వివాహం అయిపోయిన తర్వాత మీ దగ్గర ఎందుకుంటారు? వారి సంసారం వారు చూసుకుంటారు. మరి అలాగే శతరూప, స్వయంభూమను వారిద్దరు కూడా మాకు ఉండడానికి ఇల్లు ఇవ్వండి. అప్పుడైతే బ్రహ్మ చూశారు, అరే భూలోకం ఎక్కడికి వెళ్ళిపోయింది, భూలోకమే కనిపించడం లేదు. అప్పుడు ధ్యానంలో చూశారు బ్రహ్మ. చూసేసరికి అరే హిరణ్యాక్షుడు అనే గొప్ప రాక్షసుడు ఈ పృథ్వీని చేపను చంకలో పెట్టుకొని చుట్టుకొని చంకలో పెట్టుకొని తీసుకెళ్ళిపోయినట్లుగా మొత్తం పృథ్వీని తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడికి? రసాతలం కిందకి. అతల, వితల, తలాతల, మహాతల, రసాతలం. రసాతలం కింద ఉంది. ఇంకా అక్కడే తీసుకెళ్ళిపోయాడు మొత్తం పృథ్వీని. చూడండి, పృథ్వీని తీసుకెళ్ళి రసతాలను తీసుకెళ్ళాడంటే ఎంత గొప్ప రాక్షసుడు వాడు. పృథ్వీ అంటే ఏంటి? సముద్రాలు, నదులు, పెద్ద పెద్ద పర్వతాలు, జీవులు అన్నీ ఉన్నాయి. మోసుకెళ్ళిపోయాడు, తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు స్వయంగా ధర్మాన్ని రక్షించడానికి భగవంతుడు అవతారం తీసుకుంటారు కదా. స్వయంగా బ్రహ్మ భగవంతుడు ప్రార్థించాడు. అప్పుడు భగవంతుడు అంగుష్ట పరిమాణంలో మొట్టమొదట బ్రహ్మ యొక్క ముక్కులో నుంచి వచ్చాడు, ప్రకటమయ్యాడు. బ్రహ్మ, దేవతలు, ఋషులు చూస్తుండగానే ఇంత స్వామి, విరాట్ స్వామి
ఆయనే వరాహ భగవంతుడు. బోలో వరాహ భగవానుడికి. ఈయన ఆది వరాహుడు. ఆది వరాహుడు మొట్టమొదటిగా. రెండో ఆది వరాహాల గురించి చెప్తున్నారు. మొట్టమొదట శ్వేతకల్పంలో ఒకటి, అంతకుముందు ఒక కల్పం, పద్మకల్పంలో 2 కల్పాలు. కల్పం అంటే ఒకరోజు, బ్రహ్మ యొక్క ఒక రోజుని కల్పం అంటారు. మహాకల్పం కల్పం, బ్రహ్మ యొక్క ఒక రోజుని కల్పం అంటారు. బ్రహ్మ యొక్క 100 రోజులు, 100 సంవత్సరాలు పూర్తయితే మహాకల్పం, మహాప్రలయం. మరి కొత్త బ్రహ్మ వస్తారు. స్వామి ప్రకటమయ్యారు, విరాట్ రూపం తీసుకున్నారు. ఆది వరాహుడు వెళ్ళిపోయాడు కిందకి. 2 వరాహ అవతారాలు చెప్పుకున్నాను. ఒక అవతారంలో హిరణ్యాక్షుని చంపాడు, ఇంకొక అవతారంలో హిరణ్యాక్షుని కాదు, కేవలం భూమిని ఉద్ధరించాడు. 2 అవతారాలు. సరే, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వీరిద్దరు కూడా కశ్యపుడు దితి యొక్క సంతానం. కశ్యపుడికి అనేక మంది భార్యలు ఉన్నారు. అందులో దితి ఒకరు. కశ్యపుడికి దితికి జన్మించిన వారే రాక్షసుడు, అసురుడు, దైత్యుడు. ఈ హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు ఇద్దరు కూడా ఆది దైత్యులు అని అంటారు. మొట్టమొదటి దైత్యులు వీరు ఇద్దరు కూడా. అంతకుముందు ఇంకెవరు లేరు, వీరే గొప్ప దైత్యులు. నిలబడ్డారంటే సూర్యుడి యొక్క ప్రకాశం కూడా కనిపించదు అటువైపున, అంత పెద్ద పెద్ద దైత్యులు. సరే, ఈ హిరణ్యాక్షుడు ఏం చేశాడు? ఒక పెద్ద గొడ్డలి భుజం మీద పెట్టుకొని సర్వత్రా తిరుగుతున్నారు. ఎవరు యుద్ధంలో వస్తారు, నాతో రండి రండి రండి. మరి మనం సర్వసాధారణ ఇప్పుడు కూడా ఇక్కడ కూడా చూస్తుంటాం. పని పాట లేని వాళ్ళు ఏం చేస్తారు? మరి ఇతరులతోటి గొడవ పెట్టుకుంటారు. ఏ పని లేని వాళ్ళు ఏం చేస్తారు? పిలిచి మరీ గొడవ పెట్టుకుంటారు. మరి హిరణ్యాక్షుడు కూడా అంతే. ఎవరు వస్తారు నాతో యుద్ధంకి, రండి రండి అని పిలుస్తున్నారు. ఇంద్రుడి దగ్గరికి వెళ్తున్నాడు. మరి వరుణుడి దగ్గరికి వెళ్ళాడు. వరుణ భగవంతుడు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, స్వామి నేను రాలేనయ్యా మీతో యుద్ధం. చివరికి అంతా వెతుకుతూ ఎవరు కనిపించలేదు. నారదుని నారాయణ నారాయణ అంటూ వెళ్తున్నారు. హిరణ్యాక్షుడు నారదుడిని వెళ్ళి అడిగారు, స్వామి మీరు యుద్ధానికి వస్తారా మాతోటి? నారదుడు అన్నారు, స్వామి మీతోటి యుద్ధం చేసే పని ఏం లేదు. మేము నారాయణ నారాయణ అనుకుంటాము, మేము సాధువులము. కానీ మీతోటి యుద్ధం చేసే వ్యక్తిని మేము చూపిస్తాము, అడ్రస్ ఇవ్వగలం. మీ యొక్క దురదని తీర్చే వ్యక్తిని మేము అడ్రస్ ఇవ్వగలం. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే మీకు కాస్త కాళ్ళు చేతులు మరి సవ్యంగా పెట్టేస్తాడు. అవునా, అడ్రస్ ఇవ్వండి తొందరగా. వెంటనే అడ్రస్ ఇచ్చారు నారదముని. కింద నువ్వు ఏది చేయకపోతే ఆయన రాడు, ఆయనకి తలతిక్క పని చేయవు. మరి భగవంతుడికి తలతిక్క పని ఏంటి? మరి పృథ్వీని తీసుకెళ్ళి రసాతలంలో వేసాడు. మరి ఎప్పటి వరకు ఆయన్ని కదిలించరు, ఆయన మిమ్మల్ని కదిలించరు. ఆయన యోగ నిద్రలో ఉంటారు, ఆయన ఎవరి జోలికి పోరు. మరి ఆయన జోలికి వచ్చారంటే వదలరు. నా ధోని అన్నారు. సరే ఆయన జోలికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి ఇటువంటి ఉల్టా పల్టా పని చేయి, తలతిక్క పని చేయి. వెంటనే హిరణ్యాక్షుడు గొప్ప రాక్షసుడు వెంటనే పృథ్వీని తీసుకెళ్ళి రసాతలంలో వేసేసాడు. బ్రహ్మ చూస్తున్నాడు, అరే నేను సృష్టించాను 14 లోకాలు, ఎక్కడికి పోయాయి? ఒక లోకం కనిపించడం లేదు. మరి స్వయంభూమను శత్రుప ఇద్దరు అంటున్నారు, అయ్యా మాకు ఇల్లు ఇచ్చారన్నారు, ఎక్కడుంది ఇల్లు? అన్ని అడ్రస్ ఇచ్చారు, అన్ని చూసేసరికి ఇల్లే లేదు అక్కడ. ఫ్లాట్ నెంబరు, అపార్ట్మెంట్ నెంబరు అన్నీ ఇచ్చారు, వీధి నెంబరు అన్నీ ఇచ్చారు, చూసేసరికి ఏం లేదు అక్కడ. ఇంత మోసమా? ఏం లేదు అక్కడ. అప్పుడు స్వయంగా భగవంతుడు వరాహ రూపం, ఆది వరాహ రూపం తీసుకొని హిరణ్యాక్షుడిని సంహరించాడు, పృథ్వీని ఉద్ధరించాడు. బోలో వరాహ భగవానుడికి. మొత్తం పృథ్వీ అంతా కూడా వరాహ భగవంతుడు అంతే. అందుకే వెంకటేశ్వర స్వామి కూడా ఆయనే విష్ణువు. ఆయన వచ్చి మరి ఎక్కడ ఉండాలి అని అడిగారు. అప్పుడు సరే ఇదేదో కొండ ఖాళీగా ఉంది తిరుమల, వెళ్ళి ఉందామని వెళ్ళారు. అప్పుడు వరాహ భగవంతుడు, ఇదేం ఖాళీగా లేదు, ఇదంతా నాది, మొత్తం ఇదంతా నాది అన్నప్పుడు ఈ కొండ నాది కాదా? భలేవారు స్వామి,
ఖాళీగా ఉందని కబ్జా చేయడానికి వచ్చేసారు. ఖాళీగా ఏం లేదు, మొత్తం పృథ్వీ అంతా నాది అన్నప్పుడు మరి తిరుమల ఏంటి? మీ నాన్నగారిదే, నాదే. అప్పుడు వెంకటేశ్వర స్వామి అన్నారు, సరే సరే స్వామి, కాస్త ఉండడానికి మీ పర్మిషన్ అడుగుతున్నాను. మరి మేము నెలకి రెంట్ పే చేస్తాం, పూర్తిగా కొనలేము, ఎలాగో రెంట్ పే చేస్తూ ఉంటాం. మీరు ఎంతకాలం పే చేస్తారంటే ఎంతకాలం ఉంటే అంతకాలం. మరి మీ దగ్గర ఏమి లేవన్నారు, మరి రెంట్ ఎవరు పే చేస్తారు? నా భక్తులు వస్తారు కలిగి, వారికి నేను పే చేస్తుంటాను, మరి అందులో కొంత మాకు పే చేస్తారు, వాటితోటి సర్దుకోండి అని వరాహ భగవంతుడి యొక్క పర్మిషన్ తీసుకున్నారు వెంకటేశ్వర స్వామి. ఈ విధంగా పర్మిషన్ తీసుకున్నారు. కొద్దిగా ఎంత కాస్త నిలబడేంత స్థలము మొత్తం తిరుమల కొండంతా ఆక్రమించుకున్నారు వెంకటేశ్వర స్వామి. వరాహ భగవంతుడికి ఇంతే స్థలం, మొత్తం కొండంతా కూడా వెంకటేశ్వర స్వామి ఆక్రమించుకున్నారు. చూడండి, దయతలిచి ఇంటిచ్చారు, ఆయనేమో కొద్దిగా కొద్దిగా అంటూ మొత్తం కొండనంతా ఆక్రమించుకున్నారు. ఇప్పుడు వెళ్తున్నారు తిరుమలకి. మరి అప్పుడు వరాహ స్వామి వచ్చారు, అప్పుడు కళ్ళు తెరిచారు. ఏంటి, నేను ఇచ్చింది ఇంతే కదా, మొత్తం 7 కొండలను ఆక్రమించుకున్నారు. 7 కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అని ఆయన కీర్తిస్తున్నారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు ఇక్కడ. అప్పుడు వెళ్ళి అడిగారు వెంకటేశ్వర స్వామి, ఇదేంటయ్యా, మొట్టమొదటి దయదలిచి మీకు కాస్త గర్భగుడి చాలు అన్నారు మీరు, ఇప్పుడు చూసేసరికి 7 కొండలను ఆక్రమించుకున్నారు, నా పరిస్థితి. అప్పుడు వెంకటేశ్వర స్వామి అన్నారు, స్వామి నిజానికి మా పేరు మీద వస్తారు, కానీ మొట్టమొదటి దర్శనం మిమ్మల్నే దర్శిస్తారు మా భక్తులు. మరి ఎంతకంటే ఇంకేం లాభం చెప్పండి? మా పేరు మీద వస్తారు కొండకి, కానీ మొట్టమొదటి మిమ్మల్నే దర్శిస్తారు. మిమ్మల్ని దర్శించిన తర్వాతనే మా దగ్గరికి వస్తారు, మీకు కానుకలు సమర్పించిన తర్వాతనే మా దగ్గరికి వస్తారు. అప్పుడు వరాహ భగవంతుడు కాస్త ఇదేదో బాగుంది, ఇంతకుముందు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, ఈయన వల్ల కాస్త పట్టించుకుంటారు, సరే బాగుంది. మరి 7 కొండలను ఆక్రమించుకో, పృథ్వీ అంతా నాదే కదా అనుకున్నారు వరాహ స్వామి. ఆయన లీలలు అవన్నీ కూడా, ఆయన ఆయనే, ఈయన ఆయనే. సరే, ఈ విధంగా వరాహ భగవంతుడు హిరణ్యాక్షుడిని సంహరించి పృథ్వీని సురక్షితం చేశారు. మరి స్వయంభూ మనువు శతరూప వీరు మెల్లమెల్లగా సృష్టిని ముందుకు తీసుకెళ్తున్నారు. దేవతలు అడుగుతున్నారు, స్వామి ఈ హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు ఏంటి ఇంత గొప్ప దైత్యులేంటి, ఎవరు వీళ్ళు? అప్పుడు బ్రహ్మ చెప్తున్నారు, పూర్వచరిత్ర చెప్తున్నారు, అయ్యా ఈ హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు ఎవరో కాదు, శ్రీ వైకుంఠంలో వైకుంఠనాథుని యొక్క నారాయణ యొక్క ద్వారపాలకులు వీరిద్దరు కూడా. ద్వారం దగ్గర ఉండే పాలకులు, గేట్ వాచ్మెన్స్, జయ విజయ. మరి వాళ్ళు వైకుంఠంలో ఉన్న వాళ్ళు పాపం రాక్షసులు ఎలా అయ్యారు? దేవతలు అడుగుతున్నారు. అప్పుడు బ్రహ్మ చెప్తున్నారు, స్వామి దీనికి పూర్వచరిత్ర ఒకటి ఉంది. పూర్వము చతుస్సనాతనులు అనే 4 కుమారులు ఉన్నారు. వారు నిర్వికార బ్రహ్మజ్యోతిలో లీనమైపోయారు, సమాధి మగ్నమైపోయారు, భగవంతుడినే పట్టించుకోలేదు. అక్కడ పడున్నారు సమాధి మగ్నంలో. ఈ విధంగా బాహ్య స్పర్శ కూడా తెలియడం లేదు, సృష్టి ప్రళయం అయిపోతుంది, కానీ వాళ్ళు అలాగే ధ్యానిస్తూ బ్రహ్మజ్యోతిని ధ్యానిస్తూ ఉండిపోయారు. భగవంతుడు నారాయణుడు అనుకున్నాడు, అరే సచ్చిదానంద రూపం ఇక్కడ ఉంది, వాళ్ళేమో నిర్వికార బ్రహ్మజ్యోతిని ధ్యానిస్తున్నారు, అయితే ఇలాగైతే వారికి సద్గతి మంచి గతి ప్రాప్తం కాదు కదా అని చెప్పి ఏం చేశారు, వెంటనే యోగమాయను పిలిచారు. 2 మాయలండి, ఒకటి యోగమాయ, ఇంకోటి మహామాయ. యోగమాయ పైన ఉంటుంది భక్తులకి భగవంతుడికి ఆధ్యాత్మిక లోకాలు, వైకుంఠ గోలోక బృందావనం అక్కడ పనిచేస్తుంది యోగమాయ. మరి ఇక్కడ పనిచేస్తుంది మహామాయ. మహామాయ వల్ల జీవులు భగవంతుని మర్చిపోతారు, యోగమాయ వల్ల జీవులు భగవంతుడికి దగ్గర అవుతారు. ఈ యోగమాయను పిలిచారు. యోగమాయ ఏం చేసింది, భగవంతుడికి పాదాలు సమర్పించిన తులసి యొక్క గంధం, సుగంధం తీసుకెళ్ళిపోయింది. సుగంధం తీసుకెళ్ళి చతుస్సనాతన యొక్క ముక్కులోకి వెళ్ళిపోయింది. ఈ భగవంతుడి యొక్క పాదాలకు సమర్పించిన తులసి యొక్క పరిమళాలు ముక్కులోకి వెళ్ళిపోగానే ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. అబ్బా, ఇంత సుగంధం ఎక్కడి నుంచి వస్తుంది? చూడండి,
స్వామికి సమర్పించిన పాదాలకు ఎప్పుడు అంటిపెట్టుకుంటుంది తులసిదేవి. ఆ పరిమళాలు అద్భుతంగా ఉంటాయి. ఆ పరిమళము సుగంధము ముక్కులోకి వెళ్ళిపోగానే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్న చతుస్సనాతన యొక్క సమాధి కూడా భగ్నమైపోయింది. వెంటనే కళ్ళు తెచ్చారు. ఎక్కడి నుంచి వస్తుంది అని పరిగెత్తుకుంటూ చివరికి పరిగెత్తు వైకుంఠ ద్వారం దగ్గరికి వెళ్ళిపోయారు. ఇది చిన్న పిల్లలు 4, 5 సంవత్సరాల పిల్లలు వైకుంఠ ద్వారం దగ్గరికి వెళ్ళారు. 6 ద్వారాలని దాటి వెళ్ళిపోయారు లోపల. 7వ ద్వారం దగ్గర ఉన్నారు వీరిద్దరు, జయ విజయ. ఎక్కడికి మీరు చిన్నపిల్లలు ఎక్కడికి దారి తప్పి వచ్చారు? పదండి మీ ఇంటికి వెళ్ళిపోండి. ఇక్కడ ఏంటి, ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చారు మీరు? చతుస్సనాతనకి భయంకరమైన కోపం వచ్చేసింది. అరే, ఇప్పటి వరకు మమ్మల్ని ఎవరు ప్రశ్నించలేదు. సృష్టి ఆరంభం నుంచి ఉన్నాం మేము, ఎక్కడికైనా వెళ్ళిపోగలము, ఎవరు ప్రశ్నించలేదు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి వీరిద్దరు వెంటనే కోపం వచ్చేసరికి శాపం ఇచ్చారు. రాక్షసులు అయిపోయింది మీరు. మొట్టమొదటి జన్మ హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. తర్వాత జన్మ రావణుడు, కుంభకర్ణుడు. ఆ తర్వాత జన్మ శిశుపాలుడు, దంతవక్తుడు. ఇలా 3 జన్మలు భగవంతుడికి విరుద్ధంగా శత్రుత్వ భావంతో జన్మ తీసుకొని చివరికి మళ్ళీ భగవంతుడిని చేరారు. వాళ్ళ పోస్టులోకి వాళ్ళు వెళ్ళారు. వీరు ఆది ఆది దైత్యులు అంటారు హిరణ్యాక్షుడిని, హిరణ్యకశిపుడు. మొట్టమొదటి వీరు, తర్వాత రావణుడు, కుంభకర్ణుడు, తర్వాత దంతవక్తుడు, శిశుపాలుడు. ఇలా హిరణ్యాక్షుడి యొక్క వధ అయింది, చనిపోయారు. చూడండి, భగవంతుడు స్వయంగా వచ్చారు. అరే, ఏం జరిగింది? అయ్యో, వీరు మా ద్వారపాలకులు, సరే వీరు శత్రుత్వం పొందినా కూడా వీరిని తిరిగి చేర్చుకునే బాధ్యత నాదే అని చెప్పి భగవంతుడు స్వీకరించారు. చూడండి, భగవంతుడి తులసి యొక్క మహిమ అపారము. నాస్తికుడైనా సరే, పరమ నాస్తికుడైనా సరే తులసికి ఒకసారి ప్రణామం చేశాడంటే వాడు కూడా భక్తుడైపోతాడు. తులసి కృష్ణ భక్తిని ఇస్తుంది. తులసికి సహస్రనామాలు ఉన్నాయండి, 1000 నామాలు ఉన్నాయి. తులసిదేవికి 1000 నామాలు. ఒక 8 నామాలు చెప్పుకుంటారు. అష్టనామావళి అంటారు. తులసి యొక్క అష్టనామావళి. మీరు కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు ఎప్పుడైనా సరే స్మరించవచ్చు. స్వామికి ప్రణామం చేసేటప్పుడు, తులసి ప్రదక్షిణ చేసేటప్పుడు, మందిరానికి ప్రదక్షిణ చేసేటప్పుడు, స్వామికి ప్రణామం చేసేటప్పుడు, నైవేద్యం సమర్పించేటప్పుడు, ఏదైనా పూజ చేసేటప్పుడు ఈ 8 నామాల్ని స్మరించండి. స్మరించడంతోటే మీ యొక్క హృదయంలో ఉన్న కల్మషము, పాపాలు అన్నీ పోతాయి. అందుకే తులసి యొక్క అష్టనామావళి అని అంటారు. అష్టనామాలు 8 నామాలు. ఒకసారి నేను చెప్తాను, మీరు ఒకసారి. మరి ఈ విధంగా స్మరించడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. బృందా 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 బృందావని 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 విశ్వపూజిత 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 విశ్వపావని 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 పుష్పసారా 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 నందిని 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 తులసి 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 కృష్ణ జీవని కృష్ణ జీవని కృష్ణ జీవని. ఇవి 8 పేర్లు, తులసిదేవి యొక్క 8 పేర్లు. 8 నామాల్ని మీరు స్మరించండి చాలు. త్రిసంధ్య, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఎటువంటి హృదయంలో కల్మషం ఉండదు, పాపాలు ఉండవు. మరి సర్వమంగళాలు ఇంట్లోకి వచ్చి కూర్చుంటాయి. ఏ క్షణమైతే తులసి యొక్క అష్టనామాల్ని స్మరించారు, అమంగళాలన్నీ వెళ్ళిపోతాయి, అశుభాలన్నీ వెళ్ళిపోతాయి. స్పర్శ కూడా చేయదు.
అంత పవిత్రమైనవి ఈ తులసి యొక్క అష్టనామాలు. ప్రతిరోజు స్మరించారు. ఇంకా కార్తీక మాసం అంటే ఇంకా చెప్పక్కర్లేదు. తులసికి పూజ చేసేటప్పుడు, ప్రదక్షిణ చేసేటప్పుడు, నైవేద్యం పెట్టేటప్పుడు, ధూపం దీపం పెట్టేటప్పుడు ఈ అష్టనామావళిని స్మరించండి చాలు. బృంద, మొట్టమొదటి నామం బృంద. తులసికి ఆ యొక్క మొక్కకి బృంద అనే పేరుంది. బృంద బృంద ఒక మొక్క ఉంటే బృంద అంటారు. మరి అనేకమైన మొక్కలు ఉన్నాయి. బృందావని చూడండి, ఒక మొక్క ఉంటే బృంద. ఇప్పుడు పేరు కూడా పెట్టచ్చు అమ్మాయికి, బృంద బృంద, మంచి ఉత్తమమైన పేరు బృంద. మరి చాలా మొక్కలు ఉన్నాయండి. బృందావనం, చాలా మొక్కలు ఉంటే బృందావనం అదే కదా, అందుకే బృందావని. విశ్వపూజిత, విశ్వమంతా ఎవరినైతే పూజిస్తుందో ఆవిడే విశ్వపూజిత. తర్వాత నామము, నాలుగో నామం విశ్వపావని. మరి విశ్వమంతా పూజిస్తుంది అంటే విశ్వాన్ని అంతా పావనం చేస్తుంది. చూడండి, ఒక మొక్క, బృందాదేవి మొక్క రూపంలో, స్వయంగా భగవంతుడే మొక్క రూపంలో వెలిసిన ఈవిడ సర్వ జగత్తుని, విశ్వాన్ని అంతటిని పావనం చేస్తుంది. అందుకే విశ్వపావని. తర్వాత ఐదో నామం పుష్పసార. పుష్పసార అంటే పుష్పాలు వందల రకాలు ఉన్నాయి. పుష్పాలు వందల రకాలు ఉన్నాయి, కానీ అన్ని పుష్పాల్లోకెల్లా సర్వశ్రేష్టమైంది తులసి యొక్క పత్రం. మీరు అన్ని పుష్పాలని సేకరించి ఒక పెద్ద మాలను తయారు చేశారు. లక్ష్మీనారాయణులకో, రాధాకృష్ణులకో, సీతారాములకో సమర్పించారు. కానీ స్వామి చూస్తుంటారు, బా వందల రకాల పుష్పాలని సేకరించారు. మరి రాజమండ్రి కడియము అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అన్నీ సేకరించి పెద్ద మాలను తయారు చేశారు పరిశ్రమ చేసి, కానీ ఒక్క తులసి పత్రం కూడా లేదే అని చూస్తారు స్వామి. చూడండి, తులసి పత్రం ఎంత ప్రియమో. ఇంత పరిశ్రమ చేసి మాలను తయారు చేశారు, అందులో కాస్త తులసి పత్రాలు వేస్తే చాలా బాగుంటుంది. స్వామి చూస్తారు, పత్రం కూడా ఉంది అని. ఒకవేళ పత్రం మర్చిపోయారు, తులసి పత్రం వేయలేదు, అన్ని పుష్పాలని, సుగంధమైన పుష్పాలని సేకరించి స్వామికి వేశారు, కానీ స్వామి అసంతృప్తే. అయ్యో, తులసి పత్రం, ఒక పత్రం కూడా దొరకలేదా ఏంటి మీకు? అందుకే ఐదో నామం పుష్పసార. పుష్పాలు ఎన్నో ఉన్నాయి, అందులో సారం తులసి పత్రం. ఆరో నామం నందిని. నందిని అంటే సర్వశ్రేష్టమైన ఒక పేరు నందిని. తులసి, ఎవరి తులన అంటే ఎవరు సరిపోటీ లేదు ఆవిడికి. మంగళం చేకూర్చడంలో, శుభం చేకూర్చడంలో, సౌందర్యంలో, భక్తిలో ఎవరైతే సరిపోటీ లేదు, ఆవిడే తులసి అంటారు. ఆవిడతోటి సమానమైన వారు ఎవరూ లేరు సృష్టిలో, ఆవిడే తులసి. ఇక చివరి ఎనిమిదో నామం కృష్ణ జీవని. కృష్ణుడి యొక్క ప్రాణమే తులసి, కృష్ణుడి యొక్క జీవనమే తులసి. ప్రతి క్షణము భగవంతుడి యొక్క పాదాలకి అంటిపెట్టుకొని ఉంటుంది తులసి. లక్ష్మీదేవి చంచలమైనది. లక్ష్మీదేవి ఒక్కొక్కసారి తమ భక్తుల్ని చేరడానికి, కలవడానికి భగవంతుడి పాదాలను వదిలేసైనా ఒక్కోసారి వెళ్ళిపోతుంటుంది. కానీ తులసి పత్రం ప్రతి క్షణం స్వామికి శయనం చేసేటప్పుడు కూడా పాదాలకు కొలుస్తుంది. ఎవరిని చూసి లక్ష్మీదేవి కూడా అసూయ పడుతుంది, ఆవిడ తులసి. లక్ష్మీదేవి అనుకుంటుంది, అబ్బా ఈవిడ ఒక ఆవిడ వచ్చేసారు, నేనున్నాను పాదసేవ చేస్తున్నాను, మళ్ళీ ఈవిడ వచ్చి పాదాల దగ్గర కూర్చున్నాను అని. అప్పుడు స్వామి అంటున్నారు, పాదాల దగ్గరే ఎప్పుడు ఎందుకుంటావు, నా హృదయంలో వచ్చి కూర్చోండి అని అన్నారు స్వామి. అబ్బా, నాకేదో ఇంకో పోస్ట్ వచ్చినట్టు చెప్తున్నారు. పాదాల దగ్గర ఆవిడ పెట్టుకున్నారు, మళ్ళీ నాకంటున్నారు హృదయంలో వచ్చి కూర్చోలే అని అంటున్నారు. అంత ప్రాముఖ్యత ప్రధానమైనది తులసీదేవి. కనుక ఈ అష్టనామాలు, 8 నామాన్ని స్మరించండి. ఎంతకాలం మనం చెప్పుకుంటాము, 8 నామాలు స్మరిస్తాం. తర్వాత కూడా మీరు మరి స్మరిస్తే చాలా బాగుంటుంది. తులసి పరిమళాలు వెళ్ళి చతుస్సనాతుల యొక్క సమాధిని కూడా భగ్నం చేశాయి అంటే అంత గొప్ప విషయం చూడండి. తర్వాత బ్రహ్మదేవతలు భగవంతుని స్తుతించారు. తర్వాత ఈ యొక్క వంశక్రమం చూడండి, సృష్టి ఎలా ముందుకెళ్తుంది. విదుర్వాచ స్వాయంభువస్య చ మనోర్వంశ పరమ సమ్మతః
కథ్యతాం భగవాన్ యత్ర మైథునే నైంధీరే ప్రజా. చూడండి, స్వయంభూ మనువు శతరూప, వీరు ఆది మానవులు అంటారు. మొట్టమొదట మానవులు, వీరి నుంచే మానవులు క్రమంగా సంతానము, ఆర్థిక జనాభివృద్ధి పెరిగింది. మొట్టమొదట ఆది మానవులు. బ్రహ్మ ఎంతోమందిని సృష్టించారు, కానీ సృష్టి ముందుకెళ్ళడం లేదు. ఎప్పుడైతే స్వయంభూ మనువుని శతరూపని ఇద్దరిని సృష్టించారు, సృష్టి ముందుకెళ్తుంది. అక్కడి నుంచే స్త్రీ పురుషులు కలవడం వల్ల, సంఘం వల్ల సంతానోత్పత్తి అక్కడి నుంచి ఆరంభమైంది, అంతకుముందు లేదు. బ్రహ్మ ఊరికే స్మరిస్తే సంతానం వచ్చేసేవారు. ఆయన చెవులో నుంచి, ముక్కులో నుంచి, మరి నీడ నుంచి కద్దమ్మని, ఇలా బొటన వేలు నుంచి ప్రకటమయ్యేవారు. కానీ అక్కడి నుంచి స్వయంభూమను శతరూప, స్త్రీ పురుషులు కలవడం వల్ల సృష్టి ముందుకెళ్ళడం అక్కడి నుంచి ఆరంభమైంది. సరే, మొట్టమొదట ప్రియవ్రతో ఉత్థానపాదో సుతో స్వయంభూవస్య వై యథాధర్మం జగుప్త సప్తద్వీపమధ్యమహం తస్య వైద్యుత బ్రహ్మన్ దేవహూతిర్ ఇతి విశ్రుత పత్ని ప్రజాపతిరుక్తం కర్దమస్య ప్రజాతయ తస్యాం వై మహాయోగి. చూడండి, మెల్లమెల్లగా ముందుకెళ్తుంది సృష్టి. స్వయంభూమనుకి శతరూపాకి 5 మంది సంతానం, 2 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. మగపిల్లల పేరు ప్రియవ్రతుడు, ఉత్థానపాదుడు. ఆడపిల్లల పేరు దేవహూతి, ప్రసూతి, ఇంకొక రుచి, యజ్ఞర్, దక్ష, ప్రజాపతి. దేవహూతి, ప్రసూతి, ప్రజాపతి, కర్దమో, దక్ష ప్రజాపతి యొక్క భార్య. ఇలా 3 సంతానం, 3 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. సృష్టి ముందుకెళ్తుంది. ఎప్పుడైతే పెద్ద కుమారుడు ప్రియవ్రతుడు, ఆయనకి రాజ్యం ఇస్తే ఆయన ఏమన్నారు, స్వామి నాకు రాజ్యం అక్కర్లేదు, నేను అడవికెళ్ళి తపస్సు చేస్తానని చెప్పి ప్రియవ్రతుడు వెళ్ళిపోయాడు. తర్వాత 2 ఆయన ఉత్థానపాదుడు, ఆయనకి రాజ్యం ఇచ్చారు. ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆయనకి 2 భార్యలు, సునీతి, సురుచి. సునీతికి ధ్రువుడు, సురుచికి ఉత్తముడు సంతానం. ఇలా సృష్టి క్రమము ముందుకెళ్తుంది. రుచిర్యో భగవాన్ బ్రహ్మన్ దక్షో వా బ్రహ్మణ సుతః యథా ససర్జ భూతాని లబ్ధ భార్యాం చ మానవీ. ఎప్పుడైతే ఈ సృష్టి ముందుకెళ్ళిపోతుంది, ఆ సమయంలో కొన్ని అద్భుతాలు జరిగాయి. ఏంటి అద్భుతాలు? ఎప్పుడైతే స్వయంభూమనువు స్వయంగా దేవహూతిని కర్దమ ఋషి ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు. దేవహూతి ఈ దేవహూతి కర్దములు, కర్దమ ఋషి గొప్ప తపస్సు చేశారు. చివరికి అద్భుతమైన తపస్సు చేయడం వల్ల స్వయంగా నారదముని ఈ స్వయంభూమను ఈ దేవహూతిని తీసుకొచ్చి కర్దమముని చేతిలో పెట్టారు. స్వామి, ఈ రోజు నుంచి మీరు వివాహం చేసుకోండి, మీ భార్య అయ్యారు. పాపం దేవహూతి బాగా సేవ చేశారు కర్దమ ఋషి. తర్వాత మెల్లమెల్లగా ఇంకా ముందుకెళ్ళిపోతున్నారు. సృష్టి క్రమం ముందుకెళ్తుంది. కర్దమ దేవహూత్యం కన్యోత్పత్తి, 9 మంది కన్యలు జన్మించారు కర్దమ ఋషి దేవహూతి. తొమ్మిది మంది కన్యలు ఉత్పత్తి అయిపోయిన తర్వాత వివాహ సమయంలో కర్దమ ఋషి అన్నారు, సంతానోత్పత్తి అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతాను అడవికి అన్నారు. సరే అని చెప్పి వివాహం చేశారు. 9 మంది కన్యలు ఉత్పత్తి అయిపోయిన తర్వాత కర్దమ ఋషి వెళ్ళిపోతున్నారు. అప్పుడు దేవహూతి అన్నారు, చూడండి స్వామి, మీరు వెళ్ళిపోతే మరి మొత్తం 9 మంది అమ్మాయిలు, వీరికి పెళ్ళిళ్ళు ఎవరు చేస్తారు? మరి కనీసం ఒక మగపిల్లడు కూడా లేరు, 9 మంది ఆడపిల్లలు, మరి వీరికి వివాహం చేయడానికి మరి తల ప్రాణం తలపు వస్తుంది. మరి మీరు వివాహం చేసి వెళ్ళిపోండి, తర్వాత నేను చూసుకుంటాను.
అన్నారు దేవుడు. అప్పుడు బ్రహ్మ ప్రకటమయ్యారు. ఓహోహో, వివాహం చేయడానికి 9 మంది ఋషిమునులు తీసుకొచ్చారు బ్రహ్మ. మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. 9 మంది ఋషిమునులు తీసుకొచ్చాను, 9 మందికి వివాహం నేనే చేస్తాను అని చెప్పి వివాహం చేశారు బ్రహ్మ. मैत्री उवाच एवमाविष्कृताशेषगुणकर्मोदयो मुनि सभ्रीडैव तं सम्राट् पामत उवाचः तुष्टोऽहमद्य तव मानवी मानधाय సరే 9 మందికి వివాహం అయిపోయింది. అప్పుడు దేవహూతి అంటుంది, స్వామి ఒక్క మగపిల్లడు సంతానం అయితే బాగుంటుంది. అప్పుడు కర్దమ ఋషి అంటున్నారు, ప్రస్తుతం నువ్వు గర్భవతివి, నీ గర్భంలో స్వయంగా భగవంతుడు అవతారం తీసుకుంటున్నారు. ఆయన ఎవరు? కపిల భగవానుడు. బోలో కపిల భగవానుడికి. స్వయంగా కపిల భగవానుడు దేవహూతి గర్భంలో ప్రవేశించారు. ఇక కర్దమ ఋషి భగవంతుడి ప్రణామం చేసి వెళ్ళిపోయారు. కపిల భగవానుడు ప్రకటమయ్యారు. దేవహూతి మాత కపిల భగవంతుడికి ప్రణామం చేసి ప్రదక్షిణ చేసి ప్రశ్న వేస్తుంది. సంగో యః సంస్కృతే హతురస్తత్తు విహితోదియా సయేవ సాధుషోకృతో నిస్సంగత్వాయ కల్పతే నేహ యత్కర్మ ధర్మాయ నా విరాగాయ కల్పతే నా తీర్థపద సేవాయ జీవన్నతో. దేవహూతి మాత ఉంటుంది, స్వామి మనిషి జన్మ తీసుకొని ప్రాణం ఉండి కూడా ఎవరైతే భజన చేయరో, ఎవరైతే తీర్థపద సేవాయ అంటే తీర్థపదము అంటే భగవంతుడి యొక్క పాదాలే తీర్థపాదాలు. భగవంతుడి యొక్క భజన చేయరు, భగవంతుడి నామం చేయరు, భగవంతుడి కథ వినరు, భగవంతుడిని దర్శించరు, మరి వారు జీవన్నపి మృతోపిమా, బ్రతికుండి కూడా చనిపోయిన వారితో సమానం. జీవన్నపి మృతోపిమా, బ్రతికుండి కూడా చనిపోవడం అది విషయం. ఎవరైతే తీర్థపాద సేవ చెయ్యరు వారు. తర్వాత చూడండి, ఈ 9 మంది సంతానం గతే శతధృత కర్త కర్దమస్య చోదతౌ మరీచయే కళాం రాధాం అనసూయ యథా కృతరయన్ శ్రద్ధ అంగిరస చేత పులస్త్య భవీతు. ఈ 9 మంది ఋషిల పేర్లు పులహాయ గతి యుక్త, పులహ ఋషి గతిని, మరి అథర్వ ఋషి, అలాగే గౌతమ ఋషి అహల్యాన్ని వివాహం చేసుకున్నారు. 9 మంది ఆడపిల్లలు, 9 మంది సంతానం. స్వయం వశిష్ఠుడు, అరుంధతి, ఇలా. సరే, ఎప్పుడైతే ప్రశ్న వేశారో దేవహూతి భగవంతుడు సమాధానం చెప్తున్నారు. దేవహూతి ప్రశ్న వేస్తుంది, స్వామి ఈ ఇంద్రియాలు తప్పుదారి పట్టిస్తున్నాయి. నిర్విన్న నితరాం భూమన్ అసత్ ఇంద్రియ దర్శన ఏన సంభావ్యమానేన ప్రపన్నాందం తమ ప్రభో. దేవహూతి మాత అంటున్నారు ఇక్కడ, స్వామి ఈ ఇంద్రియాలు తప్పుదారి పట్టిస్తున్నాయి, ఈ ఇంద్రియాలు నరకానికి తీసుకెళ్ళిపోతున్నాయి, ఈ ఇంద్రియాలు పాపం చేసేటట్లుగా ప్రోత్సహిస్తున్నాయి. అప్పుడు భగవంతుడు అంటున్నారు, కపిల భగవంతుడు అంటున్నారు, జ్ఞాన వైరాగ్య యుక్తేన భక్తియుక్తేన చాత్మన పరిపశ్యతు ఆసీనం ప్రకృతిచ్చ హతోజసం. జ్ఞానము వైరాగ్యము భక్తి ద్వారా ఇంద్రియాన్ని నియంత్రించవచ్చు అని అంటున్నారు కపిల భగవంతుడు. సరే స్వామి,
మరి ఈ భక్తి జ్ఞానం వైరాగ్యం ఎలా లభిస్తుంది? దేవుని ప్రశ్న వేస్తుంది. మరి సాధు సాంగత్యం ద్వారా సత్పురుషుల దగ్గర ఉండి శ్రవణం చేయడం ద్వారా, వారి సాంగత్యం ద్వారా భక్తి జ్ఞానం వైరాగ్యం లభిస్తారు అని అన్నారు. సరే స్వామి, మరి సాధు పురుషులు ఎవరు? దేవుడి ప్రశ్న వేస్తుంది. దేవుడి మొట్టమొదటి ప్రశ్న వేసింది, స్వామి ఇంద్రియాలు తప్పుదారి పట్టిస్తున్నాయి, ఇంద్రియాలని నియంత్రించడం ఎలా? అమ్మ మీరు భక్తి జ్ఞానం వైరాగ్యం చేయండి. మరి భక్తి జ్ఞానం వైరాగ్యం ఎలా లభిస్తుంది? సాధు పురుషుల ద్వారా. మరి సాధు సాంగత్యం, అసలు సాధు పురుషులు ఎవరు? వారి దగ్గరికి సాధు పురుషులు తెలిస్తే కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి సాంగత్యం ద్వారా వారి దగ్గర ఉండి సేవ చేసుకొని ఈ భక్తి జ్ఞానం వైరాగ్యం లభిస్తుంది. అప్పుడు సాధువులు ఎవరంటే చెప్తున్నాను. తితిక్షవ కారుణిక సుహృద సర్వదేహిన అజాత శత్రవ శాంత సాధవ సాధుభూషణ. ఈ సాధువుల యొక్క లక్షణాలు. తితిక్షవ, సహనశక్తి అమితంగా ఉన్నవాడే సాధువు. సహనశక్తి చూడండి, జపం చేయండి తపం చేయండి అని అంటారు. జపం అంటే భగవంతుడి నామం జపం చేస్తాము. తపం అంటే ఏంటి? సహనశక్తి. సహనశీలతే తపము, తపస్య. ప్రస్తుతం కలియుగంలో తపస్య అంటే సహించడమే తపస్య అంటే. కష్టాల్ని, నష్టాల్ని, అవమానాన్ని అన్నిటినీ సహించి భగవంతుడు భజన చేయడమే తపస్య. ఇంతకుముందు యుగాల్లో తపస్య అంటే ఏంటి? మొత్తం వదిలేసి అడవికి వెళ్ళి ఒంటికాల మీద నిలబడో లేకపోతే ముక్కు మూసుకోనా మరి కృష్ణారామ అనుకోవటం అది తపస్య. కానీ కలియుగంలో మరి అది తపస్య కాదు. ఒకరోజు వెళ్ళి మనం ఉండగలమా? ఈ అడవిలోకి వెళ్ళి ఉండగలమా? దారిలోనే మంచినీళ్ళు ఆగలేస్తుందని అంటాము. మరి అక్కడ దాకా ఇక్కడ దారిలోనే బిస్లరీ బాటిల్ ఒకటి, ఒక బిస్కెట్ ప్యాకెట్, చిప్స్ ప్యాకెట్ ఒకటి పట్టుకుంటాను. దారిలో ఆకలిస్తే తిన్నాను. మరి వెళ్తున్నా దేనికి? ధ్యానం చేయడానికి. సో కలియుగంలో తపస్య అంటే ఉన్న పరిస్థితిలోనే ఆడవారు కానీ మగవారు కానీ చిన్నపిల్లలు కానీ అందరూ కూడా భగవంతుడు భజన చేసేటప్పుడు ఆటంకాలు ఎన్నో వస్తాయి. చూడండి, మంచి పని చేయడానికి ఆరంభించినప్పుడే ఆటంకాలు ఎక్కువగా వస్తాయి. మంచి పని చేయడానికి, చెడ్డ పని చేయడానికి పెద్దగా ఆటంకాలు రావండి. రేపు చేసే చెడ్డ పని కూడా ఈరోజే చేయాలనిపిస్తుంది. చూడండి తమాషా, రేపు ఎప్పుడో చెడ్డ పని చేయాలనుకున్నారు, ఈరోజే చేస్తే పోలా, రేపటి దాకా ఎందుకు? మరి మంచి పని చేయాలనుకున్నారు, ఈరోజే ఎందుకు? రేపు చూద్దాం. రేపు అంటూ రోజులు, వారాలు, నెలలు గడిచిపోతాయి. ఇప్పుడు చూడండి, మరి నెలలు, సంవత్సరాలు గడిచిపోతే ఈ లోపల మృత్యువే వస్తుంది. ఎవరు చెప్తారు? చేయాల్సిన పని చేయలేమే, ఎవరు తెలుసు? కనుక సత్కర్మ, మంచి పని రేపెప్పుడో చేయాలనుకున్నది కూడా ఈరోజే, ఈ క్షణమే చేయాలి. చెడ్డ పని, పాప పని ఈరోజు చేద్దాం అనుకునేది రేపు, ఎల్లుండి ఈ విధంగా పోస్ట్ పని చేసుకుంటే తర్వాత 4 రోజుల తర్వాత మీకే సద్బుద్ధి కావాలి వచ్చేమో, అరే ఈ పని ఎందుకు చేయాలి అని మీకు అనిపించవచ్చేమో, ఎవరు తెలుసు? మనసు చంచలమైంది. ఒకవేళ మీకే సద్బుద్ధి కలిగి ఈ పాపము నాకెందుకు అని చెప్పి అనుకోవచ్చేమో. కనుక సత్కర్మ, మంచి పని చేయడానికి ఆరంభించగానే ఎన్నో ఆటంకాలు వస్తాయి. అన్నిటినీ సహించడమే తితిక్షవ. సహించాలి. తితిక్షవ కారుణ్య సుహృద సర్వదేహినం. అందరికీ మంచి చేకూర్చాలి, అందరికీ ప్రియం చేకూర్చాలి. చూడండి, 3 రకాలు. మనకంటే చిన్నవారిని ప్రేమించాలి, ఆశీర్వదించాలి. మనకంటే చిన్నవారు గుణాల్లో కానీ, వయసులో కానీ, అంతస్తులో కానీ మనకంటే చిన్నవారు, వారికి ప్రోత్సహించాలి, ఆశీర్వదించాలి, ప్రేమించాలి. మనతోటి సమానమైన వారితోటి స్నేహం చేయాలి. వయసులో కానీ, ఈ ఆస్తిలో, అంతస్తులో కానీ ఏదో విధంగా మొత్తానికి సరి సమానం, మాకు తగ్గవారు వీరు అన్నప్పుడు వారితో స్నేహం చేయాలి. చిన్నపిల్లలతో స్నేహం చేయకూడదు. స్నేహం ఎప్పుడు కూడా సరి సమానాలతోటి స్నేహం. మనకంటే పెద్దవారు జ్ఞానంలో కానీ, వయసులో కానీ, బుద్ధిలో కానీ మనకంటే పెద్దవారు, వారిని ఎప్పుడు కూడా మనం ఆశీర్వాదం కోరాలి, వారికి ఎప్పుడు మనం ప్రణామం చేయాలి. ఈ విధంగా జీవితం సరైన మార్గంలో వెళ్ళవచ్చు. 3 రకాలు. మనకంటే చిన్నవారు, మనకంటే అన్ని రకాలుగా కింద ఉన్నవారు, వారికి ఎప్పుడు కూడా ప్రోత్సహించాలి, ఆశీర్వదించాలి, వారిని ఎప్పుడు ముందుకు వెళ్ళడానికి నెట్టాలి.
పర్వాలేదు, అవుతుంది, మీరు చేయండి, గట్టిగా చేయండి అన్నట్టుగా ప్రోత్సహించాలి, ఆశీర్వదించాలి. పిల్లలకి మంచిగా చేకూర్చుంది, మీరు నామం చేయండి అంటూ ఆశీర్వదించాలి. మనతోటి సమానమైన వారితోటి స్నేహం చేయాలి. మనకంటే గొప్పవారు, పెద్దవారు, వారికి ఎప్పుడు ప్రణామం చేయాలి, వారి నుండి ఆశీర్వాదం పొందాలి, వారి నుండి దీవెనలు ఎప్పుడు పొందాలి. వారు కోపగించినా కూడా, వారు ఒక మాట అన్నా కూడా మన మంచి కోసమే. కనుక ఈ విధంగా చేస్తే జీవితం సవ్యంగా సాగుతుంది, ఒక మంచి మార్గంలో సాగుతుంది. అజాత శత్రువ శాంత, ఎప్పుడు కూడా సాధు పురుషుడు, భగవద్భక్తుడు శాంతంగా ఉంటాడు. అజాత శత్రువు, వాడికి ఎవరు శత్రువులు ఉండరు, శత్రువులు ఉండరు. ఎందుకంటే వీడు ఎప్పుడు శత్రుత్వం ఎవరితో పెట్టుకోరు, మరి వీడు పెట్టుకోకపోతే ఎవరెందుకు వస్తారు? కనుక అజాత శత్రువ శాంత సాధవ సాధుభూషణుడు, వారు సాధువుల్లోకెల్లా భూషణుడు, గొప్ప శ్రేష్ఠుడు. మయ్యనన్య భావేన భక్తిం కుర్వంతి దృఢాం మత్కృతే త్యక్త కర్మాణం త్యక్త స్వజన బాంధవ. ఏ భక్తుడైతే సతతం ప్రతిక్షణం నన్నే స్మరిస్తుంటారు, వారు సర్వశ్రేష్టమైన భక్తులు. నన్నే స్మరిస్తుంటాడు 24 గంటలు, నా నామమే సర్వము జపిస్తూ ఉంటాడు, నా కథే వింటూ ఉంటాడు, వాడు సర్వశ్రేష్టమైన భక్తుడు. అంతెందుకు, నా భజన చేయడానికి స్వజన బాంధవ త్యక్వా స్వజన బాంధవ, బంధుమిత్రులను కూడా దూరం చేసుకుంటాడు, వారు నా భక్తుడు. బంధుమిత్రులతో కూడా పెద్దగా సంబంధం పెట్టుకోడు. బంధువులు మిత్రులు హరే కృష్ణ హరే కృష్ణ అంతే. మరి ఎక్కువ సంబంధం పెట్టుకోవడం వల్ల ఆసక్తి పెరిగిపోతుంది. రేపొద్దున ఈ ఆసక్తే గొడవలు కూడా తీసుకురావచ్చు. కనుక బంధువులు మిత్రులు అందరితోటి మంచి సంపర్కం ఉండాలి, అలాగని ఆసక్తి ఉండకూడదు. అది విషయం చెప్పడం ఏంటి. బంధువులు మిత్రులతోటి అసలు సంబంధం పెట్టుకోవద్దని ఏం చెప్పదు శాస్త్రం. మరి హరే కృష్ణ అంటే హరే కృష్ణ అంతే. బాగున్నారా? బాగున్నారు. మరి వారి మంచి మనకి మంచిది. మరి ఎప్పుడైతే మనము సంబంధాన్ని దృఢం చేసుకోవాలని ప్రయత్నిస్తామో మెల్లమెల్లగా స్నేహం దృఢమైపోయి రేపొద్దున గొడవలకు దారితీస్తుంది. మరి అప్పుడు బాధపడి ప్రయోజనం ఏంటి? బా ఎంతో మంచోళ్ళు అనుకున్నాము, బా ఇప్పుడు తెలిసిపోయింది ఇంత చెడ్డోళ్ళ అని అప్పుడు బాధపడితే లాభం ఏంటి? మరి నిజానికి చెడ్డవాళ్ళు లేరు, మంచివాళ్ళు లేరు. మరి చెడ్డవాళ్ళు మంచివాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మన మనసులో నుంచి. మన ఏవ మనుష్యానం కారణం బంధభూషణాలు, మన మనసే అండి కారణం. కష్టాలకి సుఖాలకి లాభాలకి నష్టాలకి మనసే కారణము. మీ మనసులో అనుకున్నారు ఇది మంచి అని, అదే మంచిది. మీ మనసులో అనుకున్నారు ఇది చెడ్డదని, అదే చెడ్డది. మరి కారణం ఏంటంటే కారణం ఏముండదు. ఇప్పుడు చూడండి, మీ సొంత కుమార్తె లేకపోతే మీ సొంత తెలిసిన వారు, మీ ఇంట్లో ఉన్నవారు ఏదో ఒక మాట అన్నారు, మీరు మనసులో అనుకున్నారు మా అమ్మాయి 4 మాటలు అన్నది ఏముంది అనుకున్నారు మనసులో. మా అమ్మాయి 4 మాటలు అన్నది ఏముంది, మా అమ్మాయి కాబట్టి అన్నది నన్ను ఏముంది, పెద్ద మీ కష్టం ఏం కలిగించలేదు. అదే పక్కన దాన్ని వెళ్ళేవాడు అక్కడే వెళ్ళేవాడు ఒక మాట అన్నారు, లేకపోతే ఊరికే చూసి నవ్వారంతే, మీకు భయంకరమైన కోపం వస్తుంది. అరే నిన్న నవ్వారు, ఈ రోజు నవ్వారు, ఓహో మేము కట్టుకున్న చీర చీపని పోవటానికియా అని చెప్పి మనసులో వస్తుంది. ఏంటి ఎందుకు నవ్వుతున్నారు? మీకు బాగా డబ్బు ఉంది, మంచి మంచి చీరలు కొంటారు, మాకు డబ్బు లేదు అని చెప్పి నవ్వుతున్నారే. నిజానికి వాడు ఏం అనలేదు, కేవలం నవ్వారంతే, మనసులో వచ్చేసింది. చూడండి, మనసులో అంతే, మనసే అండి అన్నిటి కారణం మనసు. ఎవరైనా మీరు మనసులో అనుకుంటే అదే కష్టం సుఖం దుఃఖం అండి మనసులో. ఇప్పుడు చూడండి, ఏదైనా పెళ్ళింటి పేరెంటానికి ముందే ఊహించుకుంటారు మీరు అన్నీ కూడా. నేను బయలుదేరగానే కారు దిగ్గానే అందరూ వచ్చేస్తారు, ఏమండి బాగున్నారు, ఎప్పుడు వచ్చారు, రండి 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 రండి, అమ్మగారు వచ్చారు, మీరు మీ గురించి మేము అనుకుంటున్నాం, రండి రండి కూర్చోండి, మీరు ఏం తీసుకుంటారు, అరే మీ ఇప్పటి వరకు మీ గురించి అనుకుంటున్నాను, రండి రండి రండి, అందరూ వచ్చి బాగున్నారా ఇది అని అందరూ అడుగుతారు నన్ను అని ముందే ఊహించుకున్నారు. ఇక్కడ నుంచి ఇంకా పెళ్ళింటికి వెళ్ళలేదు, పేరెంట్ వెళ్ళలేదు, ఇక్కడ నుంచి ఊహించుకున్నారు అన్నీ. చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను, వారు కనిపిస్తారు, వీరు కనిపిస్తారు, వెంటనే నన్ను చూడగానే వారికి స్నేహం ఎక్కువ నా మీద, నన్ను కనిపించగానే అసలు నన్ను కూర్చోకుండా నన్ను ఉంచనివ్వరు, మంచి చెడు అని అడుగుతారు, అక్కడ ఇక్కడ అని, అరే బా అని ముందే ఊహించుకున్నారు.
ఎప్పుడైతే మీరు ఆ పెళ్ళింటికి పేరంటానికి వెళ్ళారు, కారు దిగారు, ఎవరు రాలేదు మీ దగ్గరికి, భయంకరమైన కోపం వస్తుంది. కనీసం ఒక్కరు కూడా లేదు. ఇంకాస్త ముందుకు వెళ్తారు, కనీసం ఎవరైతే కార్డు ఇచ్చారో, ఎవరైతే పిలిచారో వారు కూడా చూసి చూడనట్లుగా ఉంటున్నారు అని మెల్లమెల్లగా అప్పటికి మా అబ్బాయి మా ఆయన చెప్పారు, ఆ పెళ్ళింటికి వెళ్ళొద్దు. నేను విన్నానా ఏంటి, వెళ్తానని చెప్పి వచ్చేసాను. ఇక్కడికి వచ్చేసరికి ఎవరు అసలు నన్ను పట్టించుకోవడం లేదు. మా ఆయన చెప్పారు ముందే, అక్కర్లేదు, వాళ్ళు దూరం వాళ్ళు, మనకేం అక్కర్లేదు అని చెప్పారు. ఆయన కూడా నేను విన్నానా ఏంటి, ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు, వేస్ట్, వీళ్ళు వేస్ట్, వాళ్ళు వేస్ట్ అని అప్పుడు మనసులో అనుకోండి. నిజానికి ఊహించుకున్నారు. మరి ఇక్కడికి వచ్చి అదే ఊహించుకోండి, దూరం చుట్టాలు ఎవరు పెద్దగా పట్టించుకోరు, అయినా కూడా మరి రమ్మన్నారు, సరే వెళ్దాం. ఎవరు మనకి పెద్దగా పరిచయం అయినా వెళ్దాం. ఎప్పుడైతే ఇలా అనుకోని రండి, ఎవరో ఒకరు అమ్మ చేసేసారా, రండి కూర్చోండి అనగానే ఎంత ఆనందం కలుగుతుంది. ఒకరు పలకరిస్తేనే ఎంత ఆనందం. ఇవన్నీ కూడా మనసులో మన మనసే చూస్తుంది. చూడండి మనసు ఎంత, మరి మనసే శత్రువు, మనసే మిత్రుడు. మరి మిత్రుడిగా మీరు మనసుని చేకూర్చుకున్నారు, మరి మిత్రత్వం ఏర్పడుతుంది. చూడండి మనసు యొక్క పని ఎంత. ఈ మనసే కారణం అండి బంధాలకి, ఈ మనసే కారణము భగవంతుని ప్రాప్తికి కూడా. చూడండి మీ దగ్గర కత్తి ఉంది, ఈ కత్తితోటి కూరగాయలు పోయొచ్చు, ఈ కత్తితోటి మెడకాయలు పోయొచ్చు. మరి ఉపయోగించే పద్ధతి మీకు తెలిసి ఉండాలి అంతే. కత్తిని ఉపయోగించే పద్ధతి మీకు తెలియాలి. కత్తి దోషం లేదు, మనసు దోషం లేదండి. మనసుని మీరు భగవంతుడి దగ్గర పెడితే అదే మోక్షం. ఆ మనసుని తీసుకెళ్ళి సంసారంలో పెట్టారు, మరి అదే బంధనం. అంతే కారణం. సుఖ దుఃఖాల కారణం మనసేనండి. మీకు కలిగే సుఖానికి కానీ దుఃఖానికి కారణం కేవలం మీ మనసే, ఇతర వ్యక్తులు ఎవరు కాదు. మీకు ఎవరూ సుఖాన్ని ఇవ్వలేరు, ఎందుకంటే మీరు ఆత్మ, ఈ శరీరం కాదు. మీకు ఎవరూ సుఖం ఇవ్వలేరు, అలాగని మీకు ఎవరూ దుఃఖం కూడా ఇవ్వలేరు. మరి సుఖం దుఃఖం మాకు అనిపిస్తుంది స్వామి, మీరు సొంతంగా కొని తెచ్చుకున్నారు అంతే మీ మనసు. నిజానికి దుఃఖం ఎవరు కలిగించరండి, మీకు అస్సలు కలిగించరు. చిన్నప్పటి నుంచి చచ్చేంత వరకు దుఃఖం మీకు కలిగించే వాళ్ళే లేరు అసలు. ఎందుకంటే మీరు భగవంతుని యొక్క అంశ, ఆత్మ, మమై మాంస జీవలోకలు. మరి ఆనంద స్వరూపుడు మీరు. కేవలం కొంతకాలం కోసం ఈ భౌతిక బంధంలో పడ్డారు. ఎప్పుడైతే భజన చేస్తారో మళ్ళీ వెళ్ళిపోతారు భగవంతుడి దగ్గర. అసలు సంబంధమే లేదు. సంబంధం లేనివి నావి అని కూర్చున్నాను, అందుకే దుఃఖం కాదు. చూడండి ఒక ఇద్దరు బ్రాహ్మణులు అండి, అన్నదమ్ములు ఇద్దరు. చూడండి మనసు యొక్క పని చూడండి. ఒక ఇద్దరు అన్నదమ్ములు ఒక చోట వారికి ఆహ్వానం కలిగింది, నిమంత్రణ కలిగింది. వారిద్దరు వెళ్ళారు. ఆ ఊరికి ఒక పెద్ద ప్రెసిడెంట్ ఆయన పిలిచారు. అయ్యా మీ ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు మా ఇంటికి రండి, మా ఉత్సవం జరుగుతుంది, పండుగ జరుగుతుంది. మరి వెళ్ళారు. ఉత్సవం అయిపోయింది, ఇద్దరు తిరిగి వెళ్తున్నారు. అన్నయ్య ఏమో ఆనందంగా ఉన్నాడు, తమ్ముడేమో దుఃఖంగా ఉన్నాడు. దారిలో వెళ్తున్నారు. ఒక సన్యాసి అడిగారు, ఇద్దరు ఎక్కడి నుంచి వస్తున్నారేంటి? అన్నయ్య ఏమో ఆనందంగా ఉన్నారు, తమ్ముడేమో దుఃఖంగా ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారేంటి? మేమిద్దరము ఈ మన ఊరి ప్రెసిడెంట్ ఆయన పిలిచారు, పండగ ఉంది, ఉత్సవం ఉంది, రమ్మని చెప్పారు. మేమిద్దరం వెళ్ళాము. అవును మీరిద్దరు వెళ్ళారు, ఒకే ఉత్సవానికి ఏంటి? ఒకే ఉత్సవానికి. మరి మీకు భోజనంలో భేదం ఏమైనా ఉందా? మీకు లడ్డు ఇచ్చి మైసూర్ పాక్ ఇచ్చి మీకేమైనా ఇవ్వలేదా? లేదు, మా ఇద్దరికి కూడా ఒకే ఐటమ్స్. మరి మీకు ఒకరిని పైన కూర్చోబెట్టి ఒకరిని కింద కూర్చోబెట్టారేంటి? అందుకే మీకు దుఃఖంగా కలుగుతున్నాయి? లేదు, మా ఇద్దరికి సమానమైన ఆసనం ఇచ్చారు. మరి ఇచ్చిన దక్షిణ మీకు ఎక్కువ ఇచ్చి எனக்கு తక్కువ ఇచ్చారేంటి? లేదు, ఇద్దరికి ఒకటే ఇచ్చారు. మరి పెద్ద ఆయన ఆనందంగా ఉన్నారు, చిన్న ఆయన దుఃఖంగా ఉన్నారు, కారణం ఏంటి? సన్యాసి అడిగారు. చూడండి మనసు ఏ విధంగా పనిచేస్తుంది. ఇద్దరిని పిలిచిన వ్యక్తి ఒక ఆయన, ఇద్దరికి ఇచ్చిన భోజనం ఒకటే, దక్షిణ ఒకటే, అన్నీ ఒకటే. కానీ ఒక ఆయన దుఃఖంగా ఉన్నాడు, ఇంకొక ఆయన ఆనందంగా ఉన్నాడు. ఆనందంగా ఉన్న ఆయన పెద్ద ఆయన, దుఃఖంగా ఉన్న ఆయన చిన్న ఆయన. అడిగారు ఆ సన్యాసి,
అయ్యా నువ్వు ఎందుకు దుఃఖం ఉన్నావు? చిన్న ఆయన అన్నారు, మన ఊరి ప్రెసిడెంట్ ఇంత పెద్ద పండగ చేస్తున్నారు, నేను అనుకున్నాను కనీసము 116 అయిన దక్షిణ దొరుకుతుంది అనుకున్నాను. ముష్టి వెధవ, పిసినారి వెధవ 21 రూపాయలు ఇచ్చింది. మన ఊరి ప్రెసిడెంట్ అందరికంటే డబ్బు ఎక్కువ ఉంది, ఇంత పెద్ద ఉత్సవం చేస్తున్నాడు. నేను మనసులో అనుకున్నాను ఇంటి దగ్గర నుంచే కనీసం 116 ఇస్తాడు ప్రెసిడెంట్, డబ్బులు ఉన్నాయని. చూసేసరికి ఇంత పిసినారి, ఇంత 21 రూపాయలు ఇచ్చిండు. మరి ఆ వ్యక్తిని అడిగారు పెద్ద ఆయన, స్వామి మీకెందుకు ఇంత ఆనందం? మీకేమైనా ఎక్కువ ఇచ్చారే? నాకు 21 రూపాయలు. మరి మీకెందుకు ఆనందం? నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు నేను అనుకున్నాను, మరి మా ఊరు ప్రెసిడెంట్ అందరికంటే డబ్బు ఉంది, కానీ వీడికంటే పిసినారు ఎవరు లేరు, కనీసము 11 రూపాయలైనా దొరుకుతాయో లేవో అనుకున్నాను. అబ్బా 21 రూపాయలు దొరికింది. మరి కష్టం కలిగించింది ఎవరు, సుఖం కలిగించింది ఎవరు చెప్పండి? చూడండి ఈ మనసు యొక్క చమత్కారం, ఇది చమత్కారం. ఇద్దరికి 21 రూపాయలు, కానీ ఈయన అనుకున్నారు 116 దొరుకుతాయని దుఃఖపడుతున్నారు. ఈయన అనుకున్నారు కనీసం మా ఊర్లో ధనికుడే వీడు, కానీ పిස්සనారు 1 రూపాయి కూడా కనీసం 11 రూపాయలైనా దొరుకుతాయో లేవు అనుకున్నాను. 21 రూపాయలు ఇచ్చారు. కనుక మనసే కారణం, మన యొక్క సుఖాలకి దుఃఖాలకి మనసే. ఎవరినో ఎందుకు తిడతాము మనం, నాకు ఈ దుఃఖం కలగడానికి కారణము ఆవిడే, ఆవిడ లేకపోతే అసలు ఈ దుఃఖం కలిగేదే ఇంకా. మరి ఈ ఆయన వల్ల, ఆవిడ వల్ల నాకు సుఖం కలిగింది, అంత సాయం చేశారు. నిజానికి మన యొక్క ప్రారంభం అంతే. సుఖము దుఃఖానికి కారణం మనసే. సరే, మనం మరిన్ని విషయాలు మనం ఈ కపిల దేవుడి సంవాదం గురించి మనం రేపు చెప్పుకుంటాం. గర్భంలో శిశువు ఏ విధంగా పెరుగుతారు, 7వ నెల వచ్చిన తర్వాత భగవంతుని ప్రార్థిస్తారు. ఈ విషయాలన్నీ మనం రేపు చెప్పుకుంటాం. అసలు జీవుడు ఎలా ప్రవేశిస్తాడో గర్భంలో, ప్రవేశించిన తర్వాత వాడు ఏం చేస్తాడు, మళ్ళీ ఎలా బయటకు వస్తుంది, ఇవన్నీ విషయాలు మనం రేపు చెప్పుకుంటాం. बोलो श्रीमद् भागवत महापुराण की, श्रील वेद व्यास की, श्रील सुखदेव गोस्वामी महाराज की, श्रील परीक्षित महाराज की, समवेत भक्त वृंद की, अनंत कोटि वैष्णव वृंद की, नाम संकीर्तन की, तथा श्रवणकारी भक्त वृंद की, श्रवणकारी भक्त वृंद की, गोविंदा गोविंदा।